Hi, hello, namaste. Welcome to Vedantu Telugu NEET channel. Na peru Dinesh. Welcome to the session. So advance happy Diwali. సో బాగా ఎంజాయ్ చేయండి, మంచిగా క్రాకర్స్ కాల్చండి, కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఏదైనా పేలకపోతే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఊరికే డిస్టర్బ్ చేయమాకండి, పోతే పోయిందని వదిలేసేయండి, మిగతావి కాల్చండి. ఓకేనా? సో చాలామంది అలా ఏదైనా పేలట్లేదని దాని దగ్గరికి వెళ్ళి కదిలించిన వాళ్ళకి అందరికి చాలామందికి, నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి మొహాలు మారిపోయినాయి. సో మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. సో కానీ బాగా ఎంజాయ్ చేయండి. ఓకే, సో రాక్ దివాలి. సో let's start the session. Fine. Is my audio and video clear? Hi Shruti, hi. Okay, so నిన్నటి సెషన్లో మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, బేసిక్ గ్యాస్ లాస్, బేసిక్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ బేస్ చేసిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసాం. అదేవిధంగా కాన్సెప్ట్ని కూడా డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఈరోజు సెషన్లో మిగతా పార్ట్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో PYQs అన్ని సాల్వ్ చేస్తాం. ఆల్మోస్ట్ ఒక 30+ PYQs ఉన్నాయి. ఆ PYQsని దానికి సంబంధించిన కాన్సెప్ట్ని మొత్తాన్ని కూడా మనం నేర్చుకుందాం ఈ సెషన్లో. ఓకేనా? యా, హాయ్ నేవిత, గుడ్ ఈవినింగ్. హాయ్ శృతి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద సెషన్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో నిన్నటి సెషన్లో మనం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేసాం. నిన్నటి సెషన్లో ఒక 11 క్వశ్చన్స్ ఏమో సాల్వ్ చేసాం మనం. ఓకే, ఈ క్వశ్చన్ని స్టార్ట్ చేయాలి. Fine. So before starting, so let's talk about some basic concept. Okay, RMS velocity. So gas molecules ఏవైతే ఉంటాయో, గ్యాస్ మాలిక్యూల్స్ మనం టెంపరేచర్ పెరిగే కొద్దీ వాటి ఎనర్జీ పెరుగుతుంది, వాటికి విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. ఎంత ఎక్కువ టెంపరేచర్ ఉంటే వాటికి అంత ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఓకే, సో మనకు ఒక సింపుల్ ఈక్వేషన్ ఏంటి అంటే ప్రెషర్ ఇంటూ వాల్యూమ్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/3 టైమ్స్ n. n అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఒక కంటైనర్లో గ్యాస్ ఉంటే దాంట్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, క్యాపిటల్ N అంటే ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్ ఇంటూ VRMS స్క్వేర్. చూడండి ఒకసారి, ఇది బేసిక్ రిలేషన్. ఓకే, సో మనం డెరివేషన్ కూడా చేయొచ్చు, బట్ ఈ సెషన్లో నేను డెరివేషన్ చేయట్లేదు. సో మనం డెరైవ్ చేస్తే ఈ రిలేషన్ వస్తుంది మనకు. రిలేషన్ నుంచి RMS వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు, మనం 3 నా పక్కకు పంపించండి, 3PV డివైడెడ్ బై n ఇంటూ m. ఓకే, n ఇంటూ m. సో స్క్వేర్ నా పక్కకు పంపించేస్తే రూట్ అవుతుంది, ఇలా ఉంటుంది. సో ఆర్ఎల్స్ దీన్ని మనం 3PV డివైడెడ్ బై n ఇంటూ m. m అంటే ఏంటి? మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్. n అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో m వచ్చేసి మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో స్మాల్ m అంటే మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్. ఓకేనా? క్యాపిటల్ N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద కంటైనర్. టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, అసలు యాక్చువల్గా ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, అది క్యాపిటల్ N. ఓకేనా? సో అదేవిధంగా n ఇంటూ m ఏమవుతుంది? n ఇంటూ m టోటల్ మాస్ ఆఫ్ గ్యాస్. కరెక్టేనా? ఒక్కొక్క మాలిక్యూల్ మాస్ ఇంత, అన్ని మాలిక్యూల్స్ యొక్క మాస్ ఎంత? n ఇంటూ m కదా. టోటల్ మాస్ ఆఫ్ గ్యాస్, యాక్చువల్ మాస్ ఆఫ్ గ్యాస్, యాక్చువల్గా గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క మాస్ ఎంత మనం మాట్లాడుతున్న కంటైనర్లో. ఓకే, హాయ్ నీలం, హాయ్ ఫనీ, గుడ్ ఈవినింగ్. సో n ఇంటూ m ఏంటి? మాస్ ఆఫ్ గ్యాస్. చూడండి ఇక్కడ మాస్ ఆఫ్ గ్యాస్ రాసేస్తున్నాను నేను డైరెక్ట్గా, ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా అలా రాస్తున్నాను. ఓకే, సపోజ్ నేను క్యాపిటల్ M అని రాశాను అనుకో, క్యాపిటల్ M అని రాస్తే మోలార్ మాస్ అని, నా ఉద్దేశం మోలార్ మాస్ అంటే తెలుసు కదా, 1 మోల్ ఆఫ్ గ్యాస్కి ఎంత మాస్ ఉంటుందో దాన్నే మనం మోలార్ మాస్ అంటాం. ఓకే, సో అదేవిధంగా కొన్ని ఇంకా వేరే పారామీటర్స్ ఇంట్రడ్యూస్ చేస్తా. NA అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. అవగాడ్రో నెంబర్, NA అంటే అవగాడ్రో నెంబర్. సో టు యాక్చువల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డివైడెడ్ బై అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చేస్తే యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి?
ఓకే, అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎప్పుడు ఉంటాయి? 1 మోల్లో ఉంటాయి. సో n మాలిక్యూల్స్ ఉంటే దాన్ని అవగాడ్రో నెంబర్తో డివైడ్ చేస్తే మనకు ఎన్ని మోల్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. సో స్మాల్ nతో రిప్రజెంట్ చేస్తున్నాం నెంబర్ ఆఫ్ మోల్స్ని స్మాల్ nతో రిప్రజెంట్ చేస్తున్నాం. అదే నెంబర్ ఆఫ్ మోల్స్ని యాక్చువల్ మాస్ ఆఫ్ గ్యాస్, నేను కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం దానికి ఏం నొటేషన్ తీసుకోవాలి. యాక్చువల్ మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్, దాన్ని కూడా యాక్చువల్ మాస్ని మోలార్ మాస్తో డివైడ్ చేస్తే కూడా మనకు నెంబర్ ఆఫ్ మోల్సే వస్తుంది. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డివైడెడ్ బై అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చేసిన నెంబర్ ఆఫ్ మోల్సే వస్తుంది. యాక్చువల్ మాస్ ఆఫ్ ద గ్యాస్ డివైడెడ్ బై మోలార్ మాస్ చేసిన నెంబర్ ఆఫ్ మోల్సే వస్తుంది. ఇవన్నీ మనకు మైండ్లో ఉండాలి. బేసిక్ పారామీటర్స్, ఇవన్నీ మైండ్లో ఉంటే దీనికి డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ ఫార్ములా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఇదొక్కటి మైండ్లో ఉంటే ఆర్ ఎల్స్ మీకు ఇది మైండ్లో ఉన్న ప్రాబ్లం లేదు. దీని నుంచి మీరు అన్ని తెచ్చేసుకోవచ్చు, అన్ని వేరియంట్స్ ఆఫ్ ఫార్ములాస్ మనం తెచ్చుకోవచ్చు. ప్రాబ్లమ్కి తగ్గట్టుగా మనం ఫార్ములాని కొద్దిగా మార్చుకోవాలి. ఆ ఫార్ములాని మార్చుకోవడానికి మనం ఎక్సెప్ట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తప్ప ఇంకేం ఎక్స్ట్రా వాడక్కర్లా. ఓకేనా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తప్ప మిగతా ఏం వాడాల్సిన అవసరం లేదు. రైట్, సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటమ్మా? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వచ్చేసి PV is equal to NRT. ఒకసారి జాగ్రత్త చూడండి, ఇక్కడ PV ఈక్వల్ టు NRT అని రాయొచ్చా? సో PV is equal to NRT అని రాయొచ్చు. క్యాపిటల్ N K ఇంటూ T రాయొచ్చు. స్మాల్ n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ R ఇంటూ T. R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, K అంటే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్, క్యాపిటల్ N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకేనా, ఇలాను రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు. లేదంటే P, సో P ఇంటూ, సో దీన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ని మనం యాక్చువల్ మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్. యాక్చువల్ మాస్ని ఏం రాద్దాం? స్మాల్ m తీసుకుని, స్మాల్ m ఆల్రెడీ వాడేసాం మనం. ఓకే, నేను యాక్చువల్ మాస్ని ఏదో ఒక నోటేషన్ తీసుకోవాలి. యాక్చువల్ మాస్ ఆఫ్ ద గ్యాస్ మాస్ అని రాస్తాను. ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ని నేను యాక్చువల్ మాస్ బై క్యాపిటల్ అని రాసాను. యాక్చువల్ మాస్ బై క్యాపిటల్ n బదులు ఇది రాసాను, ఇంటూ R ఇంటూ T. చూడండి ఒకసారి. సో మాస్ని డివైడెడ్ బై వాల్యూమ్ చేస్తే డెన్సిటీగా వచ్చేది. సో P ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆ పక్క పోతే మాస్ బై వాల్యూమ్ వచ్చి డెన్సిటీ ఇంటూ R ఇంటూ T. ఓకే, డివైడెడ్ బై m వస్తుంది. ఓకే, సో P బై రో ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ T డివైడెడ్ బై క్యాపిటల్. రాసుకోవచ్చు కదా? రైట్, సో ఒక్కసారి చూడండి, ఇక్కడ వెలాసిటీ, ఆర్ఎంఎస్ వెలాసిటీకి డిఫరెంట్ ఫార్ములాస్ రాస్తాను. ఇది బేసిక్ ఫార్ములా. దాన్ని కొంచెం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏ విధంగా అయితే వేరే వేరియంట్స్ ఉంటాయో అదేవిధంగా మనం ఆర్ఎంఎస్ వెలాసిటీ కూడా వేరే వేరియంట్స్ ఆఫ్ ఫార్ములాస్ రాసుకోవచ్చు. చాలా సింపుల్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తప్ప ఇంక ఎక్స్ట్రా ఏం వాడాల్సిన అవసరం లేదు. హాయ్ నిఖిల్, ఆటమ్స్ అనుకున్నాను, బట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ యాక్చువల్లీ ఈ వీక్ షెడ్యూల్ 1 month బ్యాక్ డిసైడ్ చేసాం. ఒక ఆటమ్స్ అనే టాపిక్ మాత్రం మిస్ అయింది నేను అనుకున్న ప్లాన్లో, ఈ మంత్లో కవర్ చేసే ప్లాన్లో. చూద్దాం, నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ట్రై చేస్తాను కవర్ చేయడానికి. ఓకేనా, నేను ఆల్రెడీ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ స్టార్ట్ చేశానమ్మా, సో అందుకే కంటిన్యూ చేస్తున్నాను. సో వెలాసిటీ, ఆర్ఎంఎస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు సో చూడండి ఒకసారి 3PV బై మాస్ కదా. చూడండి ఇక్కడ PV డివైడెడ్ బై యాక్చువల్ మాస్. సో PV డివైడెడ్ బై యాక్చువల్ మాస్ బదులు ఏం రాసి ఈ మాస్ని ఇక్కడ తీసుకురండి. PV డివైడెడ్ బై యాక్చువల్ మాస్ ఆఫ్ ద గ్యాస్. PV డివైడ్ బై యాక్చువల్ మాస్ ఆఫ్ ద గ్యాస్ ఏం రాయొచ్చు మనం? చూడండి ఒకసారి, ఏం మిగిలింది ఇక్కడ? RT బై M మిగిలింది. R ఇంటూ T డివైడెడ్ బై M. వాట్ ఈస్ M హియర్? మోలార్ మాస్. PV బై మాస్ ఆఫ్ ద గ్యాస్, PV డివైడెడ్ బై మాస్ ఆఫ్ ద గ్యాస్ బదులు నేను RT బై M రాసుకున్నాను. హ్యాపీ కదా? సో ఆర్ఎంఎస్ వెలాసిటీ డిపెండ్స్ ఆన్ ప్యూర్లీ టెంపరేచర్. ఎంత మాస్ ఆఫ్ గ్యాస్ ఉందో సంబంధం లేదు, కానీ మోలార్ మాస్ ఆఫ్ ద గ్యాస్ ఆఫ్ ద మాస్ ఇంపార్టెంట్ మనకు. టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ అంత ఎక్కువ ఉంటుంది. 2 డిఫరెంట్ గ్యాసెస్ తీసుకున్నారనుకోండి, ఆ 2 డిఫరెంట్ గ్యాసెస్కి దేనికి మోలార్ మాస్ ఎక్కువ ఉంటే అది డినామినేటర్ ఉంది కాబట్టి దానికి వెలాసిటీ తక్కువ ఉంటుంది. ఎక్కువ మోలార్ మాస్ ఉంటే ఆ గ్యాస్కి, యాక్చువల్ మాస్ కాదు మోలార్ మాస్ ఎక్కువ ఉంటే దానికి ఆర్ఎంఎస్ వెలాసిటీ తక్కువగా ఉంటుంది. దేనికి టెంపరేచర్ ఎక్కువగా ఉంటే దానికి ఆర్ఎంఎస్ వెలాసిటీ అంత ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా రాసుకోవచ్చు. లేదంటే దీన్నే మనం RT బై M, చూడండి RT బై M బదులు P బై రో రాసుకోవచ్చుగా. 3 times P డివైడెడ్ బై రో అని కూడా రాసుకోవచ్చు కదా. RT బై M బదులు P బై రో రాసుకుంటున్నా, రాసుకోవచ్చా? సో అదేవిధంగా
RMS velocity is equal to, ఓకే, RMS velocity is equal to, ఒకసారి చూడండి, PV బదులు NKT రాసుకోవచ్చా? PV బదులు క్యాపిటల్ N KT రాసుకుంటే క్యాపిటల్ క్యాన్సిల్, అండర్ రూట్ ఆఫ్ 3 స్మాల్ k బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ k ఇంటూ T డివైడెడ్ బై మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్. గ్యాస్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఈచ్ ఒక్కొక్క మాలిక్యూల్ యొక్క మాస్, ఆర్ ఒక్కొక్క ఆటమ్ యొక్క మాస్. సో RMS వెలాసిటీ చూడండి ఎన్ని రకాల ఫార్ములాలు రాసాం. ఇదొక ఫార్ములా, దాని యొక్క వేరియంట్స్ 1 2 3 4 వేరియంట్స్ ఉన్నాయి. అన్ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచే తెచ్చాను. మీరు ఒకసారి బేసిక్ RMS ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి యూజ్ చేసి మార్చండి ఇట్లా. అదేవిధంగా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్తో కూడా మీరు ఆడుకోగలగాలి. ఇట్లా ఏ విధంగా అవసరమైతే దాన్ని ఆ విధంగా మార్చుకోగలిగేటట్టుంటే అది చాలా క్వశ్చన్స్లో ఉపయోగపడుతుంది. ఓకేనా, రైట్. ఇది RMS వెలాసిటీ యొక్క స్టోరీ. సో అదేవిధంగా RMS వెలాసిటీతో పాటు యావరేజ్ వెలాసిటీ అని కూడా ఉంది, యావరేజ్ స్పీడ్ అని. దానికి ఫార్ములా వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ సెకండ్ యావరేజ్ వెలాసిటీ, ఇంకొకటి వచ్చి మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అని రెండు ఉన్నాయి. ఓకే, యావరేజ్ వెలాసిటీ ఇస్, ఇంతకుముందు వచ్చినాయి ఫార్ములాస్ అవే ఫార్ములాస్, కాకపోతే 3 బదులు 8/π అనే ఫ్యాక్టర్ వస్తుంది. 3 బదులు 8/π అనే ఫ్యాక్టర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ ఫార్ములాస్, అవే ఫార్ములాస్ మళ్ళీ రాయొచ్చు మనం. 3 into PV by మాస్ ఆఫ్ గ్యాస్ని రిప్రజెంట్ చేయడం కోసం నేను ఏం వాడట్లే లెటర్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో. సో దీన్ని ఇంకోలా రాసుకోవాలంటే సేమ్ 3 అనే ఫ్యాక్టర్ బదులు 8/π అనే ఫ్యాక్టర్ వాడుకోండి. ఓకే, సో PV బై మాస్ బదులు మనం ఏం రాసుకోవచ్చు, R into T డివైడెడ్ బై M అని రాసుకోవచ్చు. సేమ్ అవే ఫార్ములా, 3 బదులు 8/π. సో అదేవిధంగా దీని బదులు అండర్ రూట్ ఆఫ్ 8/π ఇంటూ P బై రో అని రాసుకోవచ్చు. అదేవిధంగా 8/π P బై రో బదులు K ఇంటూ T డివైడెడ్ బై స్మాల్ m అని కూడా రాసుకోవచ్చు. ఇలా 4 వేరియంట్స్ రాసుకోవచ్చు యావరేజ్ వెలాసిటీకి. ఓకే, సో అదేవిధంగా మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అని ఇంకొకటి ఉంది. మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అని ఒకటి ఉంది. 3 రకాల వెలాసిటీస్ డిఫైన్ చేస్తారు. మనం ప్రాక్టికల్గా RMS వెలాసిటీనే వాడుతుంటాం, బట్ క్వశ్చన్స్ వీటి మీద కూడా అడిగే అవకాశం ఉంది. సో మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ సేమ్ ఫార్ములాస్, ఓన్లీ చేంజ్ వచ్చేసి 8/π బదులు 2 అనే ఫ్యాక్టర్ ఉంటుంది. 8/π బదులు 2 అనే ఫ్యాక్టర్ ఉంటుంది. 2RT డివైడెడ్ బై M is equal to అండర్ రూట్ ఆఫ్ 2 PV by mass of the gas. Okay, is equal to under root of 2 P by rho, under root of 2 KT divided by small m. Same formulas, 8/π అనే ఫ్యాక్టర్ బదులు 2 అనే ఫ్యాక్టర్ వస్తుంది. సో RMS స్పీడ్ కూడా ఒకసారి ఇక్కడ రాస్తాను. RMS స్పీడ్కి ఫార్ములా సేమ్, అవే ఫార్ములాస్, డిపెండ్ అయ్యే పారామీటర్స్ సేమే, కాకపోతే ఫ్యాక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే మనం అన్ని గ్యాస్ మీకు ఇక్కడ ఎందుకు ఇన్ని వెలాసిటీలు మాట్లాడుతున్నామంటే యావరేజింగ్ ఎలా అయినా చేయొచ్చు కదా, ఒక్కొక్కరు ఒకలా చేస్తారు యావరేజింగ్. సో 3 రకాల యావరేజింగ్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు ప్రతి గ్యాస్ మాలిక్యూల్కి ఒకే వెలాసిటీ ఉండదుగా. ఒక గ్యాస్ మాలిక్యూల్కి 10 ఉంటే వెలాసిటీ ఇంకొక దానికి 20 ఉంటుంది, ఇంకో దానికి 30 ఉంటుంది, ఇంకో దానికి -5 ఉండొచ్చు. సో డిఫరెంట్ మాలిక్యూల్స్కి డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి కదా. మరి గ్యాస్ మాలిక్యూల్ వెలాసిటీ అంటే ఏం చెప్పాలి? అన్నిటికీ కలిపిన ఒక యావరేజ్ వెలాసిటీ చెప్పాలి కదా. యావరేజ్ని ఎన్ని రకాలుగా, యావరేజ్ని ఎట్లయినా చేయొచ్చు కదా. యావరేజ్ని డిఫరెంట్ పద్ధతుల్లో మనం యావరేజ్ చేయొచ్చు. ఆ డిఫరెంట్ పద్ధతుల్లో యావరేజ్ చేయడాన్ని మనం నార్మల్ యావరేజ్, RMS యావరేజ్ అంటాం, మోస్ట్ ప్రాబబుల్ యావరేజ్ అంటాం. సో 3 పద్ధతుల్లో యావరేజ్ చేసి ఇలా 3 ఫార్ములాలు ఇచ్చారనమాట. ఓకేనా. సో RMS యావరేజ్ వచ్చేసి 3 RT డివైడెడ్ బై మోలార్ మాస్, root of 2 PV divided by actual mass of the gas, sorry 3. So that is 3 P by rho, అదేవిధంగా 3 KT divided by small m.
ఓకే, సో ఏది ఎక్కువగా ఉంది? √3 అనే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో √3 వాల్యూ ఎంత? 1.73. √2 వాల్యూ ఎంత? 1.414. అదేవిధంగా అండర్ రూట్ ఆఫ్ 8/π 8/π వాల్యూ ఎంత? 8/π వచ్చేసి 8/π అంటే 2 కన్నా కొద్దిగా ఎక్కువ. సో 2 కన్నా కొద్దిగా ఎక్కువ కాబట్టి అరౌండ్ 1.5 1.6 ఆ రేంజ్లో వస్తుంది. ఎగ్జాక్ట్ వాల్యూ నాకు కూడా గుర్తులేదు. 8/π అంటే 3.14 8తో డివైడ్ చేస్తే ఆల్మోస్ట్ 2.5 వస్తుంది, 2.5 అట్లా వస్తుంది. ఓకే, 2.5 అట్లా వస్తే దాన్ని రూట్ కడితే 2.5కి రూట్ కడితే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1.5 1.6 ఆ రేంజ్లో వస్తుంది. ఓకే, మీరు గమనిస్తే ఏ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది? √3 అన్నిటికన్నా హైయెస్ట్ ఉంది. √3 అన్నిటికన్నా హైయెస్ట్ ఉంది కాబట్టి ఈ స్పీడ్స్ అన్నిటిలోకి ఆర్ఎంఎస్ యావరేజ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత 8/π నెక్స్ట్ హైయెస్ట్, అంటే యావరేజ్ వెలాసిటీ నార్మల్ యావరేజ్ నెక్స్ట్ హైయెస్ట్. లీస్ట్ వచ్చి మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్. లీస్ట్ వచ్చేసి మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్. సో ఈ యావరేజెస్ని కంపేర్ చేస్తే ఆర్ఎంఎస్ యావరేజ్ కొంచెం ఎక్కువ వస్తుంది, నార్మల్ యావరేజ్ కొంచెం తక్కువ వస్తుంది. దానికన్నా మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఇంకా కొంచెం తక్కువ వస్తుంది. ఏంటి అసలు ఈ యావరేజ్లకి యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే, ఒక క్వశ్చన్ తీసుకొని చేస్తాను. 3 గ్యాస్ మాలిక్యూల్స్, 3 కాదులే కొంచెం ఎక్కువ తీసుకున్నాం. 6 గ్యాస్ మాలిక్యూల్స్ have speeds 1 meter per second, 2 meter per second, 3 meter per second, 2 meter per second, 1 2 3 4 speeds అయిపోయినాయి. ఓకే, 4 meter per second and 5 meters per second respectively. ఓకే, యాక్చువల్ మీనింగ్ చెప్తున్నా చూడండి. Find RMS average velocity. Second one, just average velocity. అంటే మనం అందరం నార్మల్గా యావరేజ్ చేస్తాం, ఆ యావరేజ్ అనమాట. మూడోది వచ్చి మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్. దీని మీనింగ్ ఏంటో మీకు ఈ క్వశ్చన్లో అర్థమైపోతుంది. మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్. ఓకేనా, రైట్. సో ఆర్ఎంఎస్ యావరేజ్ ఏంటి అంటే ఫస్ట్ నార్మల్ యావరేజ్ కడదాం. నార్మల్ యావరేజ్ ఈజీ కదా మనకు. నార్మల్ యావరేజ్ అంటే ఏంటి? అన్నిటిని యాడ్ చేసేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ చేస్తాం కదా, అదే నార్మల్ యావరేజ్. అదే అట్లాంటి యావరేజే గ్యాస్ మాలిక్యూల్స్కి మనం ఈ విధంగా ఫార్ములా ఇచ్చాం. ఓకే, ఈ విధంగా ఫార్ములా ఇచ్చాం. సో నార్మల్ యావరేజ్ మీనింగ్ అర్థం చేసుకోండి. నార్మల్ యావరేజ్ అంటే అన్నిటిని యాడ్ చేసింది. 1 2, మూడో దాని స్పీడ్ 3, నాలుగో దాని స్పీడ్ 2, ఐదో దాని స్పీడ్ 4 5, ఇవి ఇలా ఉన్నాయి స్పీడ్స్. డివైడెడ్ బై టోటల్ ఎన్ని స్పీడ్స్? 60 స్పీడ్స్ కాబట్టి 6తో డివైడ్ చేస్తాం. అన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ చేస్తాం. అదే మనం జనరల్గా యావరేజ్ చేసే పద్ధతి. ఓకే, సో ఇలా చేస్తే 1 + 2 + 3 వచ్చి 6, 7 8, 8 + 4 12, 12 + 5 19 divided by 6, which is 3.116, approximately 3.16 meters per second. అవునా, రైట్. సరే, మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటే ఏంటి? మోస్ట్ ప్రాబబుల్ అంటే ఎక్కువ మాలిక్యూల్స్ కొన్న స్పీడ్. మోస్ట్ ప్రాబబుల్ అంటే ఎక్కువగా వచ్చే స్పీడ్. ఎక్కువ మాలిక్యూల్స్ కొన్న స్పీడ్నే మనం మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటాం. పై వాల్యూ ఎంతమ్మా? 3.14 కదా. ఎందుకు అడుగుతున్నావు కొత్తగా పై వాల్యూ? పై వాల్యూ 3.14 కదా. ఓహో, దానికి దగ్గరగా ఉందనా? ఓకే, సో కానీ దీనికన్నా మన క్యాలిక్యులేషన్స్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. పై స్క్వేర్ చేస్తే 3.1 స్క్వేర్ చేస్తే 3 స్క్వేర్ వచ్చి 9, 3.14 స్క్వేర్ వచ్చి అప్రాక్సిమేట్గా మనం 10 తీసుకోవచ్చు. ఎప్పుడన్నా క్యాలిక్యులేషన్స్లో పై స్క్వేర్ కనిపిస్తే దాని బదులు 10 తీసుకోవచ్చు. మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటే ఎక్కువగా రిపీట్ అవుతున్న స్పీడ్. ఏముందని రిపీట్ అవుతున్న స్పీడ్స్ చూడండి ఒకసారి. 2 meters per second 2 సార్లు రిపీట్ అది. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవడం కోసం 6 మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్పాను. కానీ చిన్న కంటైనర్ తీసుకుంటే కొన్ని లక్షల మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకేనా, సో అంటే ఇలా ఒక స్పీడ్ కొన్ని 100 సార్లు రిపీట్ అవుతుంది. ఎక్కువ మాలిక్యూల్స్కి ఏ స్పీడ్ అయితే రిపీట్ అవుతుందో దాన్ని మనం మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటాం. అంటే మోస్ట్ మాలిక్యూల్స్కి ఉన్న స్పీడ్ని మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటాం. ఈ పర్టికులర్ కేసులో ఎక్కువగా రిపీట్ అయిన స్పీడ్ 2 meters per second. కాబట్టి మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఎంత?
2 meters per second. నెక్స్ట్ ఆర్ఎంఎస్ యావరేజ్ అంటే ఏంటి? మీనింగ్ చూడండి. ఆర్ఎంఎస్ అంటే ఏంటి? రూట్ మీన్ స్క్వేర్. రూట్ మీన్ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ మీన్ ఆఫ్ స్క్వేర్డ్ వాల్యూ అని. రూట్ ఆఫ్ మీన్ ఆఫ్ స్క్వేర్. మీన్ అంటే యావరేజ్ అని. మీన్ అంటే యావరేజ్ అని. అంటే మనం నార్మల్గా చేస్తాం ఆ యావరేజే. అయితే మీన్ దేనికి చేయాలి? యావరేజ్ దేనికి చేయాలి? స్క్వేర్డ్ వాల్యూస్కి చేయాలి. రూట్ ఆఫ్ మీన్ ఆఫ్ స్క్వేర్డ్ వాల్యూస్. సో మన యావరేజ్ దేనికి చేయాలి? నార్మల్ వాల్యూస్ కాదు, స్క్వేర్డ్ వాల్యూస్కి చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ రూట్ కట్టాలి. స్క్వేర్ చేసేసాం కదా, మళ్ళీ రూట్ కడితేనే కదా నార్మల్ వాల్యూ వస్తుంది. సో అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నార్మల్ వాల్యూస్ ఏ వెయిట్ని అయితే యావరేజ్ చేయాలో వాటినన్నిటినీ స్క్వేర్ చేయండి. వాటన్నిటినీ స్క్వేర్ చేసేసాం నేను. స్క్వేర్ చేసిన తర్వాత ఏం చేయాలి? మీన్ కట్టాలి. మీన్ అంటే ఏంటి? యావరేజ్. మీన్ వెలాసిటీ అన్న యావరేజ్ వెలాసిటీ అన్న రెండు ఒకటే. ఇక్కడ జస్ట్ నార్మల్ మీన్ కాదు, మీన్ ఆఫ్ స్క్వేర్డ్ వాల్యూస్ కట్టి దాని తర్వాత రూట్ కట్టాలి. సో స్క్వేర్డ్ వాల్యూస్ కట్టాను, దాని తర్వాత మీన్ ఎలా కడతాం? యావరేజ్ ఎలా కడతాం? డివైడెడ్ బై టోటల్ నెంబరేగా. ఎన్ని ఉన్నాయి? టోటల్ 6 ఉన్నాయి కాబట్టి 6తో డివైడ్ చేసాం. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? రూట్ కట్టాలి. అలా చేస్తే దాన్నే మనం ఆర్ఎంఎస్ యావరేజ్ అంటాం, రూట్ మీన్ స్క్వేర్ యావరేజ్ అంటాం. ఇలాంటి యావరేజ్ మనం ఏసీ సర్క్యూట్స్ అనే చాప్టర్లో కూడా చేస్తాం. బోల్డ్ అని చాలా చోట్ల మనం ఈ వాల్యూ ఇట్లా ఆర్ఎంఎస్ యావరేజ్ అనే దాని గురించి మాట్లాడతాం. సో కొన్ని చోట్ల నార్మల్ యావరేజ్ పనికిరాదు, అలాంటి చోట్ల ఆర్ఎంఎస్ యావరేజ్ వాడతారు. ఓకే, ఇలా చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని మనం ఆర్ఎంఎస్ యావరేజ్ అంటారు. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ మీరు చేసుకోవచ్చు, పెద్ద ఇంపార్టెంట్ కాదు క్యాలిక్యులేషన్. ఇక్కడ మీనింగ్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఏ వెలాసిటీ మీనింగ్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఇది ప్రాక్టికల్గా గ్యాస్ మాలిక్యూల్స్కి ఫార్ములాస్ ఈ విధంగా ఉన్నాయి. వాటి యొక్క మీనింగ్ నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? రైట్. సో క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ మనం అవసరానికి తగ్గట్టుగా నేను కాన్సెప్ట్ని బిల్డ్ చేస్తూ ఉంటాను. బట్ బేసిక్ కాన్సెప్ట్ వెలాసిటీకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ ఇచ్చాను. ఓకేనా? రైట్. సో లెట్స్ స్టార్ట్. సో చేయండి, క్వశ్చన్ చేయండి. సో ద టెంపరేచర్ ఆఫ్ అ గ్యాస్ ఇస్ -50 degrees Celsius. To what temperature the gas should be heated so that RMS speed is increased by 3 times? Increase it to 3 times. సో టెంపరేచర్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్ ఎప్పుడైనా సరే కెల్విన్ స్కేల్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి, వేరే స్కేల్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు. సో -50 degrees Celsius ఇచ్చారుగా, సెల్సియస్ స్కేల్లో -50ని 273కి యాడ్ చేస్తే కెల్విన్లోకి మారిపోతుంది. సెల్సియస్ని కెల్విన్లోకి మార్చాలంటే 273కి యాడ్ చేయాలి. సో ఎంత వస్తుంది? 223 కెల్విన్. ఓకే, ఎంత టెంపరేచర్కి హీట్ చేస్తే ఆర్ఎంఎస్ స్పీడ్ 3 times ఇంక్రీజ్ అవుతుంది? సో ఆర్ఎంఎస్ స్పీడ్ VRMS ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుందా? √3RT డివైడెడ్ బై M వాడుకోవచ్చు. ఎందుకంటే టెంపరేచర్తో రిలేషన్లో మాట్లాడుతున్నారు కదా వాళ్ళు, ప్రెషరు, వాల్యూమ్ ఇట్లా వేరే పారామీటర్స్ గురించి మాట్లాడితే నేను వేరే వేరియంట్ వాడుకుంటా ఫార్ములా. వాళ్ళు టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి టెంపరేచర్ రిలేట్ అయిన ఫార్ములా నేను మాట్లాడుకుంటున్నాను. సో VRMS టెంపరేచర్ మారితే మారిపోద్ది, వాళ్ళు టెంపరేచర్ మారుస్తున్నారు అంటున్నారు కదా. సో VRMS 1 డివైడెడ్ బై VRMS2 is equal to √T1 by T2. ఎందుకంటే VRMS is proportional to √T. RMS velocity is proportional to square root of temperature. కాబట్టి ఇలా రాసుకోవచ్చు. సో స్టార్టింగ్ to what temperature the gas should be heated so that the RMS speed is increased by 3 times. Increased to 3 times కాదు, increased by 3 times. అంటే ఒరిజినల్ RMS స్పీడ్ ఎంత ఉందో, ఓకే, VRMS2 ఎంత అంటే VRMS1తో పోలిస్తే 4 times ఉందంట. సార్ వాళ్ళు 3 times అన్నారు కదా అంటే ఇక్కడ చూడండి, ఇంక్రీజ్డ్ బై 3 times అన్నారు, ఇంక్రీజ్డ్ టు 3 times అనలా. ఇంక్రీజ్డ్ బై 3 times అంటే దీనికి 3 times ఎంత? 3 times VRMS1. ఒరిజినల్కి 3 times ఇంక్రీజ్ చేశారు వాళ్ళు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ VRMS1కి 3 times VRMS1 ఇంక్రీజ్ చేశారు. అంటే ఎఫెక్టివ్గా ఎంత అవుతుంది? 4 times VRMS1 అవుతుంది కదా. సో ఇంక్రీజ్ టు 4 times అన్నా, ఇంక్రీజ్డ్ బై 3 times అన్నా రెండు ఒకటే. ఓకేనా? ఓకే, సో మీకు అది అర్థమైతే VRMS1 డివైడ్ బై VRMS2 ఎంత? 4 times. 4 times VRMS1 is equal to √T1 వచ్చేసి 223 డివైడెడ్ బై T2 కనుక్కోవాలి. VRMS1 VRMS2 క్యాన్సిల్. సో స్క్వేర్ చేస్తే ఇది 1/16 అవుతుంది. సో T2 is equal to 16 × 223.
ఓకే 16 3s are 48, 16 2s are 32, 36, 3 మిగులుతుంది ఇక్కడ. సో 16 2s are 32 plus 3 35. సో టెంపరేచర్ అంతా 3568 కెల్విన్, 3568 కెల్విన్. సో 3568 కెల్విన్ ఉందా చూడండి ఆన్సర్లో, లేదుగా 3568 కెల్విన్ లేదు. సెల్సియస్ స్కేల్లో కూడా ఉంది చూడండి, సెల్సియస్ స్కేల్లో ఉంది కాబట్టి దీన్నే మనం సెల్సియస్ స్కేల్లోకి మారుద్దాం. సెల్సియస్ స్కేల్లోకి మార్చాలంటే ఏం చేయాలా, 273 తీసేయాలి, 273 తీసేయండి, 273 తీసేస్తే సెల్సియస్ స్కేల్లోకి మారిపోతుంది. సో 3568 నుంచి 273 తీసేస్తే 3295 వస్తుంది. ఓకేనా? యా, హాయ్ తనుజ. నెక్స్ట్, 3 vessels of equal capacity have gases at the same temperature and pressure. The first vessel contains helium, monoatomic. Second contains fluorine, diatomic. Third contains sulfur hexafluoride, polyatomic. The correct statement among the following is. చదవండి ఆప్షన్స్. చదవండి ఆప్షన్స్. సో 3 vessels of equal capacity అంటే సేమ్ వాల్యూమ్ అని, ఈక్వల్ కెపాసిటీ అంటే సేమ్ వాల్యూమ్ అని అర్థం. అట్ ద సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ప్రెషరు టెంపరేచరు అన్నీ సేమ్ అంట. ఓకేనా? సో దిస్ ఫస్ట్ కంటైనర్లో హీలియం మోనోటామిక్ గ్యాస్ ఉందంట, సెకండ్ దాంట్లో ఫ్లోరిన్ ఉందంట, థర్డ్ దాంట్లో సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అనేది ఒక పాలిఅటామిక్ గ్యాస్ ఉందంట. ఓకేనా? సో రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ ఆఫ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఇస్ ద లార్జెస్ట్ అంట. All vessels contain unequal number of respective molecules anta. Okay, okay. So root mean square speed of molecules is same in all 3 cases. Root mean square speed of helium is largest. Root mean square speed of helium is largest annadu. Okkasari manam formula rasnam, VRMS is equal to under root of 3 RT divided by M. Gurtunda? So VRMS is డిపెండెంట్ ఆన్ టెంపరేచర్ అండ్ మోలార్ మాస్. సో టెంపరేచర్ అన్నిటికీ సేమ్ కదా, అట్ ద సేమ్ టెంపరేచర్ అంటున్నారు కదా, సేమ్ టెంపరేచర్ అంటున్నారు కదా, కరెక్టా? సేమ్ టెంపరేచర్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ టెంపరేచర్ అనేది ఆర్ఎంఎస్ వెలాసిటీని డిసైడ్ చేయడంలో ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే అన్నిటికీ సేమ్ కాబట్టి. ఆర్ ఎలాగో కాన్స్టెంట్, కానీ డిఫరెంట్ గ్యాసెస్కి మాలిక్యులర్ మాస్ డిఫరెంట్ కదా, డిఫరెంట్ గ్యాసెస్కి మాలిక్యులర్ మాస్ డిఫరెంట్ కదా. సో VRMS హియర్ ఇక్కడున్న సిచ్యుయేషన్ 3 గ్యాసెస్కి ఉన్న కండిషన్లో T సేమ్ ఉంది అన్నిటికీ, బట్ మోలార్ మాస్ డిఫరెంట్గా ఉంది అన్నిటికీ, మోలార్ మాస్ డిఫరెంట్గా ఉంది. సో మోలార్ మాస్ హీలియం కేసులో 4 మోలార్ మాస్ 4 grams. ఓకే, సెకండ్ది ఫ్లోరిన్కి వచ్చేసి డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది కదా, ఫ్లోరిన్ F2 ఫామ్లో ఉంటుంది. ఫ్లోరిన్కి ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది, 18 2 సార్ ఆల్మోస్ట్ 36 ఎంతో ఉంటుంది కదా, ఫ్లోరిన్ నెంబర్ 9 కదా, సో దానికి 4 times ఉంటుంది కదా, అవునా? సో F2 ఫామ్లో ఉంది కాబట్టి అరౌండ్ 36 ఆ రేంజ్లో ఉంటుంది. సో 36 అంటే దీనికన్నా ఆల్మోస్ట్ ఒక 9 times ఎక్కువ. అండ్ పాలిఅటామిక్ అంటే దానికి ఇంకా మాస్, మోలార్ మాస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆర్డర్లో వెళ్తే మోలార్ మాస్ పెరుగుతుంది, మోలార్ మాస్ పెరిగితే స్పీడు తగ్గాలి. సో ఈ హెవీ మాలిక్యూల్స్కి స్పీడ్ తక్కువ, లైట్ మాలిక్యూల్ హీలియంకి మాస్ తక్కువ, సో వెలాసిటీ ఎక్కువ. ఓకే, రైట్. సో ద రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇస్ సేమ్ ఇన్ ఆల్ 3 cases. కాదు కదా, రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ సేమ్ కాదుగా, టెంపరేచర్ సేమే కానీ మోలార్ మాస్ సేమ్ కాదుగా. సో రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ ఆఫ్ హీలియం ఇస్ ద లార్జెస్ట్, కరెక్టే కదా, ఎందుకంటే రూట్ మీన్ మోలార్ మాస్ ఫర్ హీలియం ఇస్ లీస్ట్, మోలార్ మాస్ ఫర్ హీలియం ఇస్ లీస్ట్, హెన్స్ ఆర్ఎంఎస్ స్పీడ్ ఇస్ హైయెస్ట్ ఫర్ హీలియం. అదేవిధంగా రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ ఆఫ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఇస్ లీస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్కి మాస్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ తక్కువగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అదర్ స్టేట్మెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ ఆఫ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఇస్ ద లార్జెస్ట్ అంటే కాదు, లీస్ట్. అది లీస్ట్ అని ఇచ్చుంటే అది కరెక్ట్ ఆప్షన్ అయి ఉంటుంది. ఓకేనా? హాయ్ మణికంఠన్, వెల్కమ్ టు ద సెషన్. సో కెన్ వీ డూ ద సొల్యూషన్ ఇన్ షార్ట్ కట్? ఇది బేసిక్గా మీకు మైండ్లో 3RT/N ఉంటే ఓకే, దేనికి మాస్ ఎంతో మీరు అర్థం చేసుకోగలిగితే మాస్ని బట్టి మీరు డైరెక్ట్గా చెప్పేసి దేనికి మాస్ ఎక్కువ ఉంటే ఆర్ఎంఎస్ స్పీడ్ తక్కువ ఉంటుంది. నేనైతే పెన్ కూడా పెట్టను, నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. నేనైనా ఎవరైనా అర్థమైన స్టూడెంట్ ఎవరైనా సరే ఈ ఫార్ములా మైండ్లో ఉంటే ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేయచ్చు, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
నేను అర్థం కాని వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సో దట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తే ఈజీగా చేయడం కోసం. ఓకేనా? ఓకేనా నరసింహులు? రైట్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇది లీస్ట్ అని ఇచ్చింటే కరెక్ట్ ఆప్షన్ అయింది. నెక్స్ట్, ఆల్ వెజల్స్ కంటైన్ అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ రెస్పెక్టివ్ మాలిక్యూల్స్ అంటే ఒక్కసారి చూడండి, మీకు ఒక లా ఉంది మనకు, అవోగాడ్రోస్ లా అనేసి. ఏం చెప్తుంది అది? సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర రెండు గ్యాసెస్ సేమ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర ఉంటే ఈక్వల్ వాల్యూమ్స్ రెండింటికి ఈక్వల్ వాల్యూమ్స్ కనుక తీసుకుంటే దాంట్లో సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి, సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి అని చెప్తుంది అవోగాడ్రోస్ లా. సో అవోగాడ్రోస్ లా మీకు నిన్నటి సెషన్లో కూడా డిస్కస్ చేశాను. ఆ లాని యూజ్ చేస్తే చూడండి, వీటికి సేమ్ కెపాసిటీ అంటే సేమ్ వాల్యూమ్ ఉంది, సేమ్ టెంపరేచర్ ఉంది, సేమ్ ప్రెషర్ ఉంది. అంటే దాంట్లో వేరే వేరే గ్యాసెస్ ఉన్నా కూడా వాటిలో సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉండాలి. సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? అన్ఈక్వల్ అని చెప్తున్నారు. కాదు, ఆ మూడు గ్యాసెస్ సేమ్ వాల్యూమ్, ప్రెషర్, టెంపరేచర్ కాబట్టి డెఫినెట్గా అన్నిట్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి. ఓకేనా? హాయ్ మైలారి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఫిల్డ్ ఇన్ ఎ కంటైనర్ వుడ్ లీడ్ టు. ఏం జరుగుతుంది? గ్యాస్లో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? VRMS is equal to √3RT/m. కంటైనర్లో గ్యాస్ ఉంది, టెంపరేచర్ పెంచితే ఏమవుతుంది? టెంపరేచర్ పెంచితే RMS స్పీడ్ పెరిగిపోతుంది. RMS స్పీడ్ పెరిగిందంటే కైనెటిక్ ఎనర్జీకి ఏమవుతుంది? 12mv RMS స్క్వేర్లో. ఓకే, సో RMS యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, RMS speed definitely increases, hence kinetic energy also increases. Okay na? Very good. So చూడండి ఇక్కడ, సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఇంక్రీజ్ ఇన్ మాస్ డెఫినెట్గా జరగకూడదుగా. ఒక కంటైనర్లో గ్యాస్ ఉంది, ఓకే, దాని యొక్క మాస్ ఏదైతే ఉందో ఆ మాస్ ఏమైనా మారుతుందా? టెంపరేచర్ మార్చే కొద్దీ మాస్ మారుతుందా? టెంపరేచర్ మార్చే కొద్దీ మాస్ మారకూడదు కదా. మాస్ కన్సర్వ్ అవ్వాలి కదా, మాస్ మారకూడదు. ఓకే, మనం టెంపరేచర్ పెంచకముందు ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో పెంచిన తర్వాత కూడా సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటే ఆబ్వియస్గా సేమ్ మాసే ఉండాలి. కాబట్టి ఏం జరుగుతుంది? టెంపరేచర్ పెంచే కొద్దీ వాటి యొక్క థర్మల్ ఎనర్జీ పెరిగిపోయి ఎక్కువ స్పీడ్స్తో ట్రావెల్ చేస్తుంటాయి, ఎక్కువ కైనెటిక్ ఎనర్జీతో ట్రావెల్ చేస్తుంటాయి. ఓకే, సో టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఏమైనా తగ్గుతుందా? ప్రెషర్ తగ్గుతుందా? టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ప్రెషర్ తగ్గుతుందా అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి టెంపరేచర్ పెరిగితే PV = nRT తీసుకున్నాం. PV = nRTలో ఈ టెంపరేచర్ని పెంచుతున్నారు. సేమ్ కంటైనరే కాబట్టి వాల్యూమ్ కాన్స్టెంట్. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్, R ఎలాగో కాన్స్టెంట్. సో టెంపరేచర్ మాత్రమే పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగితే ప్రెషర్ ఏం జరగాలి? ప్రెషర్ కూడా పెరగాలి. సో ప్రెషర్ తగ్గట్లేదు, ప్రెషర్ పెరుగుతోంది. సో ప్రెషర్ ఎందుకు వస్తుంది నేను కూడా చెప్పాను అనుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రెషర్ ఈజ్ బికాస్ ఆఫ్ కొలిషన్స్. ఎంత ఎక్కువ కొలిషన్స్ జరిగితే అంత ఎక్కువ ప్రెషర్ ఎగ్జర్ట్ అవుతుంది. ఓకేనా? సో ప్రెషర్ కొలిషన్స్ వల్ల వస్తుంది. టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది? ఇవి విపరీతమైన స్పీడ్స్తో ట్రావెల్ చేస్తుంటే ఇంకెక్కువ కొలిషన్స్ జరుగుతాయిగా. ఎక్కువ కొలిషన్స్ జరిగితే ప్రెషర్ పెరగాలి కదా. వితౌట్ ఫార్ములా కూడా కామన్ సెన్స్తో కూడా మనం ప్రెషర్ పెరుగుతుంది అన్న విషయం చెప్పొచ్చు. సో డిక్రీజ్ ఇన్ ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ ఏమైనా తగ్గుతుందా? అదేం మారదు కదా. ఓన్లీ వాటి యొక్క స్పీడ్స్ పెరుగుతాయి, దానివల్ల కొలిషన్స్ పెరుగుతాయి, కానీ వాటి మధ్య ఉన్న ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవే మారవు. ఓకేనా? సో ఇవన్నీ కూడా రాంగ్ ఆప్షన్స్. నెక్స్ట్ చూడండి ఒకసారి, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా మంచి క్వశ్చన్, ట్రై చేయొచ్చు ఒకసారి మీరు. హాయ్ హరి. వెరీ గుడ్ నిఖిల్. ట్రై చేయండి. ఎట్ వాట్ టెంపరేచర్
At what temperature will the RMS speed of oxygen molecules becomes just sufficient for escaping from the earth's surface? అసలు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. సో అసలు మూన్ మీద అట్మాస్ఫియర్ ఉండదు అంటాం కదా, ఎందుకు ఉండదో ఈ క్వశ్చన్ మనం అర్థం చేసుకుంటే అది అర్థమైపోతుంది మనకు. ఓకే, ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్, RMS velocity of gas molecules వచ్చేసి RMS velocity of gas molecules is equal to under root of 3 times R into T divided by M, molar mass. Okay na? So whereas escape velocity is equal to, escape velocity కి ఒక ఫార్ములా ఉందమ్మా, అండర్ రూట్ ఆఫ్ GM by R అనేసి, అవునా, మైనస్ GMM by R is equal to under root of 2 GM by R, no, I think. Yeah, under root of GM by R. Yes. Escape velocity of on any planet. అంటే ఒక ప్లానెట్ నుంచి మనం రాకెట్కి కూడా వెలాసిటీ ఇస్తున్నాం కదా, దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటాం. అంటే ఎంత వెలాసిటీ ఇస్తే అది ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి ఎస్కేప్ అయిపోయి ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి వెళ్ళిపోతుందో దాన్నే మనం ఎస్కేప్ వెలాసిటీ అంటాం. అదే ఎస్కేప్ వెలాసిటీ జూపిటర్కి చెప్పొచ్చు, మూన్కి చెప్పొచ్చు, అన్నిటికీ చెప్పొచ్చు. ఇప్పుడు మూన్ గురించి చెప్పామనుకో, మూన్ మీద ఉన్న ఎస్కేప్ వెలాసిటీ మనం క్యాలిక్యులేట్, ఇదే ఫార్ములా, మాస్ ఆఫ్ మూన్ రేడియస్ ఆఫ్ మూన్ సబ్స్టిట్యూట్ చేస్తే మూన్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ వస్తుంది. అంటే మీనింగ్ ఏం తెలుసా, మూన్ నుంచి దేనన్నా అంత వెలాసిటీ ఇసిరేస్తే అది ఎస్కేప్ అయిపోతుంది. దానికన్నా తక్కువ వెలాసిటీ అయితే పైకి వెళ్ళి మళ్ళీ కిందికి పడుతుంది. ఎర్త్ మీద మనం ఏదైనా ఇసిరేస్తే కిందికి వస్తుంది కదా, ఎందుకంటే మనం సరిపోయినంత స్పీడ్తో ఇసిరేట్లా, సరిపోయినంత స్పీడ్తో ఇసిరేస్తే ఎర్త్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, ఏ షేక్ అద్నాన్, వెల్కమ్ టు ద సెషన్. సో ఈ వాల్యూ ఎర్త్కి మనం క్యాలిక్యులేట్ చేస్తే escape velocity for earth మనం క్యాలిక్యులేట్ చేస్తే మాస్ ఆఫ్ ఎర్త్ సబ్స్టిట్యూట్ చేయండి, రేడియస్ ఆఫ్ ఎర్త్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్రాక్సిమేట్గా 11 కిలోమీటర్ పర్ సెకండ్ వస్తుంది, ఆర్ దీన్ని 1100 మీటర్స్ పర్ సెకండ్. ఇంత స్పీడ్తో మీరు కనుక దేన్నన్నా ప్రొజెక్ట్ చేస్తే అది మళ్ళీ ఎర్త్కి తిరిగి రాదు. ఇంతకన్నా తక్కువ స్పీడ్తో ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా మళ్ళీ తిరిగి వస్తుంది. సో మన గ్యాస్ మాలిక్యూల్స్ కూడా టెంపరేచర్ పెరిగే కొద్దీ విపరీతమైన స్పీడ్ వస్తుంది. కానీ ఆ గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో అది ఎస్కేప్ వెలాసిటీతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. అందుకే ఎర్త్ మీద ఏదైతే గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయో అవి ఎర్త్ నుంచి ఎస్కేప్ అవ్వలేకపోతున్నాయి. కానీ మూన్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ ఏదైతే ఉందో అది చాలా తక్కువ, ఆల్మోస్ట్ ఒక 3 మనకన్నా కూడా మన ఎర్త్ ఎస్కేప్ వెలాసిటీతో పోలిస్తే చాలా టైమ్స్ తక్కువగా ఉంటుంది. ఎస్కేప్ వెలాసిటీ చాలా తక్కువ కాబట్టి ఒకవేళ మూన్ మీద మీరు ఏదైనా గ్యాస్ మాలిక్యూల్స్ పెట్టినా వాటి యొక్క స్పీడ్స్ ఎంత ఉంటాయంటే వాటి యొక్క స్పీడ్స్ ఎస్కేప్ స్పీడ్ కన్నా ఎక్కువ ఉండటం వల్ల అవి మూన్ అట్మాస్ఫియర్ని తప్పించుకొని వచ్చేస్తాయి. మీరు ఫోర్స్ఫుల్గా ఏదైనా తీసుకెళ్ళి పెట్టినా కూడా అవి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తాయి. ఎందుకంటే గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క ఆర్ఎంఎస్ స్పీడ్ ఏదైతే ఉందో అది మూన్ యొక్క ఎస్కేప్ స్పీడ్ని క్రాస్ చేస్తున్నాయి. కాబట్టి ఒకప్పుడు అట్మాస్ఫియర్ ఉండేదేమో, కానీ ఎవరైనా ఫోర్స్ఫుల్గా అట్మాస్ఫియర్ పెట్టినా అది ఉండదు మూన్ మీద, ఎందుకంటే దాని ఎస్కేప్ వెలాసిటీ తక్కువ. కొంచెం ఎక్కువ స్పీడ్తో ఏదైనా ప్రొజెక్ట్ చేస్తే మూన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అందుకే మూన్ మీద అట్మాస్ఫియర్ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో ఆర్ఎంఎస్ స్పీడ్ ఇది ఫార్ములా. సో ఈ ఆర్ఎంఎస్ స్పీడ్ ఎంత ఉండాలా, గ్యాస్ మాలిక్యూల్స్ ఒక ఇఫ్ ఆర్ఎంఎస్ స్పీడ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ is greater than escape speed of earth or escape velocity of earth, then gas molecules, because of their huge speed, escape Earth's influence and they go into space. So
సో ఆర్ఎంఎస్ స్పీడ్ ఎక్కువ అవ్వాలి అంటే టెంపరేచర్ ఎక్కువ అవ్వాలి. ఆ టెంపరేచర్ ఎంత అంటే ఎంత టెంపరేచర్లో ఎర్త్ సర్ఫేస్ని మెయింటైన్ చేస్తే ఎర్త్లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ అని ఎగిరిపోతాయో ఆ టెంపరేచర్ అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, హాయ్ గోపి చందు, హాయ్ షేక్. సెంటర్ ఆఫ్ మాస్ అండ్ రొటేషనల్ మోషన్ ఇంకా కవర్ చేయలేదమ్మా, నేను డెఫినెట్గా కవర్ చేస్తాను. ఎగ్జాక్ట్గా ఎప్పుడైనా నేను ప్రామిస్ చేయలేను. వీక్లీ నాకు 4 సెషన్స్ నేను తీసుకుంటాను జనరల్గా యూట్యూబ్లో. ఆ 4 సెషన్స్లో ఇప్పటిదాకా చాలా టాపిక్స్ కవర్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 15 చాప్టర్స్ పైనే కవర్ చేశాను. మిగిలిన చాప్టర్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తాను. మిగిలిన చాప్టర్స్ అన్నీ కూడా నెక్స్ట్ 1-2 మంత్స్లో నేను కవర్ చేస్తాను. ఓకేనా? సో if RMS speed of gas molecules is greater than escape velocity of earth, then gas molecules will escape. సరే, అర్థమైంది కదా ఇప్పుడు ఎంత ఉండాలో. సో ఎస్కేప్ స్పీడ్ ఎంత కదా, సో RMS speed should be greater than escape speed or equal to escape speed. సో RMS speed ఎంత, root of 3RT by m. That should be greater than or equal to escape speed, which is 11,000. ఓకేనా? సో మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 3R వచ్చేసి 8.3 ఇంటూ టెంపరేచర్ మనకు తెలియదు, అదే కనుక్కోవాలి, డివైడెడ్ బై మాస్ ఎంత, మోలార్ మాస్. మోలార్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఆక్సిజన్ మాలిక్యూల్స్ అని చెప్తున్నారు కదా, యా ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఆక్సిజన్ మాలిక్యూల్స్ యొక్క మాస్ ఎంత, O2 32 grams కదా, 32 grams. ఓకే, సో 32 grams is molar mass. 32 grams మనం 32 ఇంటూ 10⁻³ అని రాసుకోవచ్చు. ఇస్ ఈక్వల్ టు ఈ రూట్ ఆ పక్కకు పోతే స్క్వేర్ అవుతుంది, 11,000 హోల్ స్క్వేర్. ఓకేనా? సో మీరు క్యాలిక్యులేట్ చేయండి టెంపరేచరు మొత్తం అన్ని ఆ పక్కకి ఈ పక్కకి అరేంజ్ చేసుకుంటే టెంపరేచర్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సో 32 ఆ పక్కకి వెళ్తుంది, 11 స్క్వేర్ వచ్చేసి 121 ఇంటూ 10⁻6 ఉంది ఇక్కడ, 10⁻6 ఈ 10⁻6 10⁻−3 ఆ పక్కకి వెళ్తే 10⁻3 అవుతుంది, డివైడెడ్ బై 121. 32 కూడా ఆ పక్కకి వెళ్తుందమ్మా, 32 కూడా ఆ పక్కకి వెళ్తుంది, 32 కూడా ఆ పక్కకి వెళ్తుంది, ఇంటూ 121 డివైడెడ్ బై 3 అండ్ 8.3 ఈ పక్కకు వచ్చేస్తుంది. ఓకేనా? సో దట్స్ ఇట్. సో దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. అప్రాక్సిమేట్గా 3 1s 3 10s అనుకుందాం. 8తో క్యాన్సిల్ చేస్తే 8 10s are 80. అప్రాక్సిమేట్గా మనం క్యాన్సిల్ చేస్తే 8 10s are 80, 8 15s అనుకోవచ్చు. అప్రాక్సిమేట్గా 15 times. 15 10s are 150. 150 into 10⁻3 is 150 into 10⁻3 is 1.5 into 10⁻5. 1.5 into 10⁻5. ఓకే, 1 సెకండ్, ఏదైనా మిస్టేక్ చేసాము మనం ఇక్కడ. ఓకే, సో టెంపరేచర్ వీఆర్ గెటింగ్ ఇట్ as greater than or equal to 1.5 into 10⁻5. ఇక్కడ వచ్చిన క్యాలిక్యులేషన్ ఇలా వచ్చింది. నేను అప్రాక్సిమేషన్ చేశాను, 1.5కి దగ్గరలో ఉండాలి యాక్చువల్గా. 1.5కి దగ్గరలో ఏది కనిపించట్లేదు. సో మేబీ ఓకే, ఒకవేళ మాస్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్, ఆక్సిజన్ యాటమ్స్ అని చెప్పుంటే ఓ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతాయి, అప్పుడు 16 రాసుకోవచ్చు. ఒకవేళ 16 రాసుకుంటే ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అన్నారు కదా, ఆక్సిజన్ మాలిక్యూల్స్ అంటే O2 ఫామ్లోనే ఉంటాయి. సో వాళ్ళు ఐ థింక్ 8.3 ఆన్సర్ ఇచ్చినట్టున్నారు. సో ఆన్సర్ రావాలంటే దీనికన్నా 2 తక్కువ ఉండాలి, అంటే 32 బదులు 16 రాసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఆక్సిజన్ యాటమ్స్ అని చెప్పి ఉండాలి, కానీ వాళ్ళు ఆక్సిజన్ యాటమ్స్ అని చెప్పలేదు కాబట్టి మనం 16 తీసుకోకూడదు. కానీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అయితే ఇది అని గుర్తుంది నాకు. ఓకే, సో ఈ ఆన్సర్ కనుక రావాలి అంటే మనకు ఇది 16 grams తీసుకుని ఉండాలి. ఈ 16 grams తీసుకోవాలంటే వాళ్ళు ఆక్సిజన్ యాటమ్స్ అని ఇచ్చి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది, క్వశ్చన్ ఏదైనా చిన్న మిస్టేక్ ఉందని అనుకుంటున్నాను. గౌతమ్, యా గేట్ క్లాసెస్ చెప్పట్లేదమ్మా ఇప్పుడు, ఓన్లీ జేఈ నీట్ క్లాసెస్.
ఓకే, right. So the molecules of a given mass of a gas have RMS velocity of, ఇంతకుముందు క్వశ్చన్లో ఆక్సిజన్ ఆటమ్స్ కానీ చెప్పుంటే నేను ఇక్కడ 16 తీసుకుని ఉంటాను మోలార్ మాస్, అప్పుడు మనకు కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన ఆప్షనే వస్తుంది. అది తీసుకోవాలి, అది ఆక్సిజన్ మాలిక్యూల్స్ అన్నారు కాబట్టి 32 తీసుకున్నా, దానివల్ల నాకు ఆన్సర్ డబుల్ ఆన్సర్ వచ్చింది, వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ కన్నా డబుల్ ఆన్సర్ వచ్చింది. సో మాలిక్యూల్స్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ హ్యావ్ నిఖిల్ ఏమైనా క్వశ్చన్ డౌట్ అడుగుతున్నావా? 16 తీసుకుంటే ఆన్సర్ వస్తుంది మనకు, కానీ 16 తీసుకోవడం కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే యాటమ్ అనలే వాళ్ళు, ఆక్సిజన్ మాలిక్యూల్ అన్నారు. ఆక్సిజన్ జనరల్గా మనకు మాలిక్యూల్ ఫామ్లోనే ఉంటుంది. హాయ్ షేక్, నో ఇష్యూస్ అమ్మా. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా. The molecules of a given mass of a gas has RMS velocity of 200 meter per second at 27 degrees Celsius and certain pressure 10 power 5 Newton per meter square pressure. When the temperature and pressure of the gas respectively are 127 degrees and 0.05 into 10 power 5, the RMS velocity of these molecules will be ఎంత అవుతుంది? సో ప్రెషర్ మీద డిపెండ్ అవుతుందా అంటే అవుతుంది, కానీ మనకున్న ఫార్ములా మీరు గుర్తుంటే టెంపరేచర్ రిలేటెడ్ ఫార్ములా ఒకసారి రాద్దామా. 3RT డివైడెడ్ బై M. టెంపరేచర్ రిలేటెడ్ ఫార్ములా మనం రాసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్. సో ప్రెషర్ రిలేటెడ్ ఫార్ములా కూడా ఉంది దాంట్లో, కానీ దాంట్లో టెంపరేచర్ లేదు కదా. సో ఇద్దరు ప్రెషర్ ఫార్ములానే తీసుకోవాలి, మనం టెంపరేచర్ ఫార్ములానే తీసుకోవాలి. టెంపరేచర్ ఫార్ములా తీసుకున్నప్పుడు టెంపరేచర్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఒక డిఫరెంట్ గ్యాసెస్ని కంపేర్ చేస్తే వాటి యొక్క మోలార్ మాసెస్తో మీద కూడా డిపెండ్ అవుతుంది, కానీ డిఫరెంట్ గ్యాసెస్ మనం ఏం కంపేర్ చేయట్లేదు, సేమ్ గ్యాస్ని డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. సో కాబట్టి RMS velocity is purely dependent on temperature, not on pressure. So Vrms1 divided by Vrms of in the second case is equal to under root of T1 divided by T2, which is equal to under root of T1 ఎంత సెల్సియస్ స్కేల్లో కాదు, మన కెల్విన్ స్కేల్లో కావాలి. ఎప్పుడు కూడా కెల్విన్ స్కేల్లోనే డీల్ చేయాలి, ఏ ఫార్ములా అయినా సరే కెల్విన్ స్కేల్లోనే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో కెల్విన్ స్కేల్లో ఇది 300, T2 వచ్చేసి తెలీదు, మనం కనుక్కోవాలి. ఓకే, సో RMS స్పీడ్లు వాళ్ళు ఏమి ఇచ్చారు, ఫస్ట్ 200 అని ఇచ్చారు. ఓకేనా, సారీ T2 ఇచ్చేసారు కదా మనకు. టెంపరేచర్ ఇన్ ద సెకండ్ కేస్ టెంపరేచర్ ఇచ్చేసారు, మనం కనుక్కోవాల్సింది వెలాసిటీ ఇన్ ద సెకండ్ కేస్. ఓకే, సో టెంపరేచర్ ఎంత ఇచ్చారు, 127 అంటే కెల్విన్ స్కేల్ ఎంత, 400 కెల్విన్. 273 యాడ్ చేయండి, సో 400 కెల్విన్. సో దిస్ ఇంప్లైస్ Vrms is equal to ఇది సున్నాలు క్యాన్సిల్ చేస్తే √3/4 ఈ పక్కకు తీసుకెళ్ళండి. సో 200 ఇంటూ ఈ √3/4 నా పక్కకు తీసుకెళ్తే √4/3 అవుతుంది. √4ని బయటికి తీసుకొస్తే 2 అవుతుంది. 2 × 200 is 400 డివైడెడ్ బై √3. స్పీడ్ కాబట్టి మీటర్స్ పర్ సెకండ్ అని రాసుకోవచ్చు. ఓకేనా, ఓకే రైట్. సో మీరు ఇంతకుముందు క్వశ్చన్లో నేను ఒక పాయింట్ మీకు చెప్పాలనే ఉద్దేశంలో ఉన్నాను. చూడండి, ఇక్కడ టెంపరేచర్ మీరు కనుక ఎర్త్ సర్ఫేస్ మీద మీరు ఆన్సర్ ఏదైనా సరే చూడండి, ఇక్కడ 10 power 4 అంట. 10 power 4 ఆల్మోస్ట్ 10 power 5 దగ్గరలో ఉంది ఆన్సర్. అంటే 1 lakh కెల్విన్ అయ్యేదాకా కనుక మీరు ఎర్త్ సర్ఫేస్ని హీట్ చేస్తే అప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్కి కావాల్సినంత విపరీతమైన స్పీడ్ 11 kilometers per second అనే స్పీడ్ వచ్చి ఎర్త్ని ఎస్కేప్ అయిపోతాయి. కానీ అంత టెంపరేచర్ మనం తీసుకురాలేంగా, కాబట్టి ఎర్త్ సర్ఫేస్ మీద అట్మాస్ఫియర్ ఎప్పటికీ సేఫ్గా ఉంటుంది, ఎందుకంటే మనం అంత టెంపరేచర్స్కి దాన్ని రైజ్ చేయలేం కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In a vessel, the gas is at a pressure P. The mass of all molecules is halved
మాస్ ఆఫ్ ఆల్ మాలిక్యూల్స్ ఇస్ హాఫ్డ్, అంటే ఈచ్ మాలిక్యూల్ యొక్క మాస్ తగ్గించేశారంట, అండ్ దర్ స్పీడ్ ఇస్ డబల్డ్, దెన్ ద రిజల్టెంట్ ప్రెషర్ విల్ బి. ఓకే, సో మీకు గుర్తుంటే ఫస్ట్ నేను ఒక ఫార్ములా చెప్పాను మీకు, PV is equal to 1/3 NMVRMS స్క్వేర్. మీకు అలా గుర్తు లేకపోయినా VRMS ఫార్ములా గుర్తున్నట్టుగా 3PV బై టోటల్ మాస్ అని, దాని నుంచి కూడా దీన్ని తెచ్చుకోవచ్చు. ఆర్ఎల్స్ ప్రెషరు, వాల్యూము, వెలాసిటీ రిలేట్ అయిన ఏ ఫార్ములా తీసుకున్నా నష్టం లేదు. ఈ ఫార్ములా అయినా సరే, లేదంటే మీకు ప్రెషరు, వాల్యూమ్ ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి ప్రెషరు, వాల్యూము, స్పీడు ఈ మూడు ఇన్వాల్వ్ అయినా, అవునా? ఇన్ వెసల్ ద గ్యాస్ ఇస్ అట్ ప్రెషర్ P, దెన్ ద రిజల్టెంట్ ప్రెషర్ విల్. ప్రెషర్ ఇన్వాల్వ్ అవ్వాలి, స్పీడ్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకేనా? ఇన్ ఏ వెసల్ అన్నాడు. ఇన్ ఏ వెసల్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్. సో ఒక ఫార్ములా మీకు ఒకవేళ ఇది గుర్తు లేకపోయినా ఆర్ఎంఎస్ స్పీడ్ ఫార్ములా గుర్తుందిగా మీకు, 3PV by total mass, actual mass of the gas, actual mass of gas. ఓకేనా? ఇది యూజ్ చేసుకోవచ్చు. సో దీన్నైనా వాడుకోవచ్చు. దీన్ని అటు ఇటు స్క్వేర్ చేస్తే మనకి ఇదే వస్తుంది ఫైనల్గా. ఓకే, దీన్నైనా వాడుకోండి, దీన్నైనా వాడుకోండి, మనకు అదే ఆన్సర్ వస్తుంది. సో మీరు గమనిస్తే సేమ్ వెసల్ కదా, V కాన్స్టెంట్ కదా, V కాన్స్టెంట్. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, మాస్ ఆఫ్ ఆల్ మాలిక్యూల్స్ ఇస్ హాఫ్డ్. మాస్ ఆఫ్ ఆల్ మాలిక్యూల్స్ని ఏం చేశారు, m/2 చేశారంట. అండ్ స్పీడ్ ఈజ్ డబుల్డ్, స్పీడ్ని డబల్ చేశారంట. VRMS ఎంత ఉందో దానికి డబల్ చేశారంట. ఓకే, డబల్ చేస్తే మిగతా అన్నీ అలానే ఉంచేస్తే, V కూడా అలానే ఉంచేస్తే ప్రెషర్ ఏదో మారిపోతుందిగా, అవునా? ఎంత మారింది ప్రెషరు? ఇక్కడ వాల్యూస్ మీరు గమనిస్తే, ఇక్కడ ఒక డినామినేటర్లో ఒక 2 ఉంది, న్యూమరేటర్లో 2 స్క్వేర్ ఉంది. బయటకు వస్తే ఈ 2 స్క్వేర్ వస్తే బయటికి 4 అవుతుంది. ఈ 2 కింద ఉంది, మొత్తం క్యాన్సిల్ చేస్తే ఒక 2 ఎక్స్ట్రా వస్తుంది. 1/3 NMVRMS స్క్వేర్ అయిందిగా. అంటే ఇంతకు ముందు అంత పోలిస్తే మాస్ సగం తగ్గించారు, వెలాసిటీని 2 టైమ్స్ పెంచడం వల్ల టోటల్ వాల్యూ 4 టైమ్స్ పెరిగింది. సో 4 టైమ్స్ న్యూమరేటర్లో ఉంది, 2 టైమ్స్ కింద డినామినేటర్ ఉంది, ఓవరాల్గా 2 టైమ్స్ పెరిగింది. సో ఇక్కడ ఏం పెరిగింది, ఇక్కడ P'/V అనేది 2 టైమ్స్ పెరిగింది. కానీ వాల్యూమ్ కాన్స్టెంట్ కదా, వెసల్ సేమ్ వెసల్ కాబట్టి వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ ఈ ప్రోడక్ట్ 2 టైమ్స్ పెరిగిందంటే ప్రెషర్ డెఫినెట్గా 2 టైమ్స్ పెరిగి ఉండాలి. ఓకేనా? ప్రెషర్ డెఫినెట్గా 2 టైమ్స్ పెరిగి ఉండాలి. నెక్స్ట్ వన్, at 0 Kelvin which of the following properties of a gas will be 0? ఏం 0 అవుతుంది? 0 Kelvin దగ్గర ఏమి 0 అవుతుంది? 0 Kelvin దగ్గర VRMS is equal to √3RT/m రాసుకోవచ్చా? RMS స్పీడ్ ఏమవుతుంది? 0 అవుతుంది. RMS స్పీడ్ 0 అయితే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాస్ ఇంటూ VRMS వెలాసిటీ హోల్ స్క్వేర్. ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ వన్ గ్యాస్ మాలిక్యూల్, అన్ని గ్యాస్ మాలిక్యూల్ ఒకే స్పీడ్ ఉండదు, అందుకే మనం యావరేజ్ స్పీడ్ వాడాలి. ఆ యావరేజ్ మనం ఎక్కువగా RMS యావరేజ్ వాడతాం. సో ఇది 0 కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా 0 అవుతుంది. ఓకే, కైనెటిక్ ఎనర్జీ 0 కాబట్టి PV = NRTలో టెంపరేచర్ 0 కదా, టెంపరేచర్ 0 అయితే P × V ప్రోడక్ట్ 0 అవ్వాలిగా. ఓకే, కానీ ఏ కంటైనర్లో అయితే గ్యాస్ ఉందో ఆ గ్యాస్ కంటైనర్ యొక్క వాల్యూమ్ అయితే 0 అవ్వదుగా. సో ఏం 0 అవుతుంది ఇక్కడ? టెంపరేచర్ 0 అయినప్పుడు ప్రెషర్ కూడా 0 అవుతుంది. కానీ మనం ఆ టెంపరేచర్ని రీచ్ అవ్వడం ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. 0 Kelvin ఆర్ -273 degrees Celsius అనే టెంపరేచర్ని మనం అచీవ్ చేయడం ప్రాక్టికల్గా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒకవేళ మనం అచీవ్ చేయగలిగితే అప్పుడు 0 ప్రెషర్ని కూడా మనం అచీవ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో సో 0 Kelvin దగ్గర ఏమేమి 0 అవుతాయి? ప్రెషర్ 0 అవుతుంది, RMS వెలాసిటీ 0 అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది, మిగతా ఏవి 0 కావు. సో కైనెటిక్ ఎనర్జీ ఒకటే మనకు పనికొచ్చే ఆప్షన్ ఇక్కడ. సో పొటెన్షియల్ ఎనర్జీ 0 కాదు. డెన్సిటీ ఎందుకు 0 అవుతుంది? గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఓన్లీ థింగ్ టెంపరేచర్ తగ్గడం వల్ల అవి కదలడం మానేసాయి. కదలడం మానడం వల్ల కొలిషన్స్ తగ్గిపోయినాయి, కొలిషన్ 0 అయిపోయినాయి. కొలిషన్ 0 అయిపోయింది కాబట్టి ప్రెషర్ 0 అయిపోయింది. ఓకే, సో వాటి యొక్క డెన్సిటీ మారలా, వాటి యొక్క మాస్ కూడా మారలా. టెంపరేచర్ మారటం వల్ల డెన్సిటీ, మాస్ మారవు. ఓకే, ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ మారుతుంది. నెక్స్ట్, the temperature of a gas is raised from 27 to 927. The root mean square speed is. What happens? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది.
మనకు తెలుసు ఆర్ఎంఎస్ స్పీడ్ ఇంతకుముందు నుంచి చాలాసార్లు రాసుకున్నాం ఇదే ఫార్ములా 3RT డివైడెడ్ బై M. M అంటే మోలార్ మాస్. సో VRMS ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్ T. సో V1 divided by V2 is equal to under root of T1 divided by T2. సో ఒక పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, కెల్విన్ స్కేల్లోనే మనం డీల్ చేయాలి. 300 కెల్విన్, ఇదంతా 1200 కెల్విన్. సో T1 వచ్చి 300, T2 వచ్చేసి 1200. సో 300 by 1200 is 4, 1/4. సో రూట్ కడితే 1/2 అవుతుంది. సో వెలాసిటీ రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ ఇస్ ఏమవుతుంది, V2 is equal to 2 times of V1. టెంపరేచర్ని ఆల్మోస్ట్ 4 times పెంచారు. టెంపరేచర్ని 4 times పెంచడం వల్ల రూట్ ఆఫ్ 4 times is 2 times. ఆర్ఎంఎస్ స్పీడ్ 2 times పెరుగుతుంది, అంటే గెట్స్ డబుల్డ్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రైట్. సో ఆర్ఎంఎస్ వెలాసిటీ సి అనే దాన్ని ఆర్ఎంఎస్ వెలాసిటీకి ఇచ్చారు మనకి. ఆర్ఎంఎస్ వెలాసిటీ ఫార్ములా మనకు తెలుసు కదా, 3RT/m ఆర్ ఎల్స్ అండర్ రూట్ ఆఫ్ 3p/ρ ఆర్ రూట్ ఆఫ్ 3pv by actual mass of the gas or under root of 3kT divided by స్మాల్ మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ గ్యాస్. ఇలా 4 రకాల ఫార్ములాస్ ఉన్నాయి మనకి, ఏవైనా వాడుకోవచ్చు మనం, అవసరానికి తగ్గట్టుగా ఏదైనా వాడుకోవాలి. రైట్. సో సి అనేది ఆర్ఎంఎస్ స్పీడ్ ఇచ్చారు, ఆర్ఎంఎస్ స్పీడ్కే ఫార్ములాస్ రాసాం. మరి స్పీడ్ ఆఫ్ సౌండ్కి ఏంటి పరిస్థితి? స్పీడ్ ఆఫ్ సౌండ్కి ఫార్ములా ఉందమ్మా, స్పీడ్ ఆఫ్ సౌండ్కి కూడా ఫార్ములా ఉంది. సో స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది డెఫినెట్గా మనం స్పీడ్ ఆఫ్ సౌండ్ ఏ మీడియంలో ట్రావెల్ చేస్తుందో ఆ మీడియంలో ఉన్న ప్రెషర్ ఆఫ్ మాలిక్యూల్స్, డెన్సిటీ ఆఫ్ మాలిక్యూల్స్ మీద డిపెండ్ అవుతుంది. అసలు మీడియమే లేదనుకోండి, గ్యాస్ మాలిక్యూల్స్ ఏమీ లేకపోతే అసలు సౌండే ట్రావెల్ చేయలేదు. సౌండ్ ట్రావెల్ చేసేది మీడియం ఉంటేనే ట్రావెల్ చేస్తుంది. సపోజ్ ఎయిర్ మీడియంలో ట్రావెల్ చేస్తుంటే అక్కడ ఉన్న ఏ ఎయిర్ మీడియంలో ట్రావెల్ చేస్తుందో ఆ ఎయిర్ మీడియం యొక్క ప్రెషర్ ఎంత, ఓకే, ఆ ఎయిర్ మీడియం యొక్క డెన్సిటీ ఎంత, ఈ 2 పారామీటర్స్ మీద డెఫినెట్గా డిపెండ్ అవుతుంది. సో ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఆఫ్ సౌండ్కి అండర్ రూట్ ఆఫ్ గామా ఇంటూ పి డివైడెడ్ బై రో. ఇది ఫార్ములా. వేవ్స్ అనే చాప్టర్లో స్పీడ్ ఆఫ్ సౌండ్కి మీరు ఈ ఫార్ములా నేర్చుకుని ఉంటారు. ఒకవేళ నేర్చుకోకపోతే ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు. పి అంటే ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ మాలిక్యూల్స్, ప్రెషర్ ఆఫ్ ద మీడియం, అండ్ రో ఇస్ ద డెన్సిటీ. సో గామా అంటే ఏంటి ఇక్కడ? అడియాబాటిక్ గ్యాస్ కాన్స్టెంట్. అడియాబాటిక్ గ్యాస్ కాన్స్టెంట్. ఓకే, సో అడియాబాటిక్ కాన్స్టెంట్. సో దీని వాల్యూ గురించి మనం కొంచెంసేపు అయిన తర్వాత మాట్లాడదాం. సో అడియాబాటిక్ కాన్స్టెంట్. సో మీరు కంపేర్ చేస్తే, సో ఈ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత ఇచ్చారు వాళ్ళు? సిఎస్ అని ఇచ్చారు వాళ్ళు. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనం సిఎస్ డివైడెడ్ బై సి, ఈ రెండింటిని డివైడ్ చేద్దాం. ఇక్కడ ఏ ఫార్ములా తీసుకుందాం? ఈ ఫార్ములా తీసుకుందాం, ఎందుకంటే రెండింటిలో సేమ్ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి. సో సిఎస్ బై సి చేస్తే ఏమొస్తుంది మనకు? దీంట్లో గామా పి బై రో డివైడెడ్ బై అక్కడ 3p డివైడెడ్ బై రో, పి బై రో క్యాన్సిల్ అయిపోతే అండర్ రూట్ ఆఫ్ గామా డివైడెడ్ బై 3 వస్తుంది. ఓకేనా? సో సిఎస్ ఇస్ ఈక్వల్ టు సి, ఆ పక్కకి వెళ్తే గామా డివైడెడ్ బై 3, ఓకే, రూట్ని హోల్ పవర్ 1/2 లాగా మనం రాసుకోవచ్చు. సో ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ఎ గ్యాస్. ప్రెషర్ అండ్ ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ఎ గ్యాస్. ఓకే, సో ఇక్కడ కొంత కాన్సెప్ట్ చెప్తాను నేను. ఎనర్జీ ఆఫ్ వన్ గ్యాస్ మాలిక్యూల్ ఎంత? హాఫ్ mass of one gas molecule into RMS speed of gas molecule whole square. Energy of all gas molecules existing in a container తీసుకుంటే n molecules ఉన్నాయనుకుంటే n into v RMS square అని రాసుకోవచ్చా? ఓకేనా? సో ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు,
మీకు గుర్తుంటే ఈరోజు స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్లో చెప్పాను, మధ్యలో కూడా చెప్పాను, 1/3 NMVRMS² అని రాసుకోవచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ ఇంతకుముందు రాసిన ఫార్ములాని, సో ఈ ఫార్ములాని మనం అటుపక్క జస్ట్ ఈ ఫార్ములాని స్క్వేర్ చేస్తే కూడా మనకు అదే ఆన్సర్, అదే ఇలాంటి ఈ రిలేషన్ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్. మీరు స్పీడ్స్ గురించి డీల్ చేస్తున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్. దీన్ని మాడిఫై చేస్తేనే మనకు ఆ ఫార్ములాస్ అన్నీ కూడా వచ్చినాయి. ఓకేనా? సో ఇప్పుడు అర్థం చేసుకుని జాగ్రత్తగా. సో హాఫ్ ఉండాలా. సో నేనేం చేస్తానంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాను. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను, దానివల్ల ఏం వాల్యూ మారదు. సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ హాఫ్ NMVRMS² అనేది టోటల్ ఎనర్జీ ఆఫ్ ఆల్ గ్యాస్ మాలిక్యూల్స్. అవునా? టోటల్ ఎనర్జీ ఆఫ్ ఆల్ గ్యాస్ మాలిక్యూల్స్. సో టోటల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ నేను సింపుల్గా ఈ అంటున్నాను. ఈ అంటే ఎనర్జీ ఆర్ కైనెటిక్ ఎనర్జీ అని కూడా చెప్పొచ్చు దాన్ని, ఇంటూ ఈ. సో ప్రెషర్, వాల్యూమ్, ఎనర్జీకి మధ్య రిలేషన్ ఇది. ఈ అంటే ఎనర్జీ. సో ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 టైమ్స్ ఆఫ్ E/V అని కూడా రాసుకోవచ్చు. ఈ అంటే ఎనర్జీ, ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, ఎనర్జీ డివైడెడ్ బై వాల్యూమ్ని మనం ఎనర్జీ డెన్సిటీ అని చెప్పొచ్చు. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 టైమ్స్ ఆఫ్ ఎనర్జీ డెన్సిటీ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/3 టైమ్స్ ఆఫ్ ఎనర్జీ డెన్సిటీ అని రాసుకోవచ్చు. ఈ అంటే ఎనర్జీ, ఎనర్జీ డివైడెడ్ బై వాల్యూమ్ చేస్తే మనకు ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ వస్తుంది, అంటే ఎనర్జీ డెన్సిటీ వస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్. సో ప్రెషర్ ఈక్వల్ టు 2/3 టైమ్స్ ఆఫ్ ఈ. ఈ అంటే ఎనర్జీ కాదు, వాళ్ళు ఇక్కడ ఎనర్జీ డెన్సిటీ అని ఇచ్చారు. వాళ్ళ క్వశ్చన్లో ఎనర్జీ డెన్సిటీ అంటే ఏమి ఇచ్చారు పారామీటర్, ఈ అని ఇచ్చారు. కానీ మనం ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ అంటే ఎనర్జీ అని తీసుకున్నాను, E/V అనేది ఎనర్జీ డెన్సిటీ అయింది. వాళ్ళు ఈ క్వశ్చన్లోనే ఎనర్జీ డెన్సిటీ అంటే నేను తీసుకున్నారు కాబట్టి E/V ప్లేస్లో ఈ పెట్టుకున్నాం. వాళ్ళ ఒకవేళ ఎనర్జీ అంటే ఈ, వాల్యూమ్ V ఇచ్చుంటే 2/3 E/V వచ్చి ఉంటుంది. E/V వాల్యూనే ఈ అనుకున్నారు వాళ్ళు ఇక్కడ. ఓకేనా? సో అది రిలేషన్. నెక్స్ట్, సో సింపుల్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. సో ఆన్సర్ విల్ బి ప్రెషర్ ఇన్ ద కంటైనర్. అన్ని గ్యాసెస్ని ఒకే కంటైనర్లో పెట్టేస్తే, క్వశ్చన్ చదువుకోండి ఒకసారి, అన్ని గ్యాసెస్ని ఒకే కంటైనర్లో పెట్టేస్తే ఆ విడివిడిగా ఉన్నప్పుడు ఎంత ప్రెషర్స్ ఉన్నాయో మొత్తం కలిపి పెట్టేసినప్పుడు వాటి ప్రెషర్స్ని యాడ్ అవుతాయి. సో ఇది సింపుల్గా డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ అనే జస్ట్ లా ఉంటుంది, దాన్ని జస్ట్ అర్థం చేసుకోండి. నిన్నటి సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, లాస్ట్లో ఈ లా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ లా స్టేట్మెంట్ మీకు అర్థమైపోతే చాలు, ఈ ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు. ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే నిన్నటి సెషన్లో లాస్ట్ పార్ట్ రిఫర్ చేయొచ్చు, లాస్ట్ 10 minutes రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్, next. So n molecules of each of mass m of gas A and 2n molecules each of mass 2m of gas B are contained in the same vessel which is maintained at temperature T. Okay. Okay. The mean square velocity of molecules of B type is V square, and the mean square rectangular component of velocity of A type is denoted by omega square. Okay na? Okay. Okay, so mean square rectangular component of velocity of A type is denoted by omega square. Okay, mean square ante meaning entante root mean square ki x square anamata. So omega RMS ni square cheste వచ్చేదాన్ని మనం mean square అంటాం. mean square అంటే మనం ఏదైతే RMS velocity అంటున్నామో దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చేదాన్ని mean square velocity అంటాం. ఓకే, రైట్, ఫైన్. సో చూడండి ఇక్కడ, సో 2n molecules of each of mass 2m of gas B are contained in the same vessel which is maintained at temperature T. ఓకే, సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంది అంటే డెఫినెట్గా దాని యొక్క సేమ్ టెంపరేచర్ దగ్గర ఉందంటే సేమ్
కైనెటిక్ ఎనర్జీ ఉండాలిగా, అవునా? సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉండాలి కదా. ఓకే, సో kinetic energy of the first gas should be equal to kinetic energy of second gas, అవునా? Kinetic energy of first gas A should be equal to kinetic energy of gas B, ఎందుకంటే సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి కాబట్టి రెండు కూడా ఈచ్ మాలిక్యూల్కి ఉన్న కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది సేమ్ ఉండాలి ఈచ్ మాలిక్యూల్కి. ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి తర్వాత సంగతి, బట్ ప్రతి మాలిక్యూల్కి ఉన్న కైనెటిక్ ఎనర్జీ 12mv² మనం రాసుకోవచ్చు. ఫస్ట్ గ్యాస్కి వచ్చేసి మాస్ m, ఓకే, వెలాసిటీ ఆఫ్ A, RMS వెలాసిటీ ఆఫ్ A హోల్ స్క్వేర్. సో అండ్ సెకండ్ గ్యాస్కి మాస్ ఎంత ఇచ్చారు? సెకండ్ గ్యాస్కి 2m అని ఇచ్చారు. సెకండ్ గ్యాస్కి మాస్ 2m అని ఇచ్చారు. ఓకే, కైనెటిక్ ఎనర్జీ అంటే 12mv², m ఇంటూ v², vb². సో ద మీన్ స్క్వేర్ వెలాసిటీ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ B టైప్ ఆర్ v². ఇది వాళ్ళు v² అని ఇచ్చారు. 12 2m, ఇది vb²ని v² అని ఇచ్చారు. సో అదేవిధంగా 12m va² ఏమి ఇచ్చారు వాళ్ళు? మీన్ స్క్వేర్ రెక్టాంగులర్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఏ టైప్ ఇస్ ω². అంటే యాక్చువల్ వెలాసిటీ ఏదో ఉంటుంది, సపోజ్ సమ్ v' అనుకుందాం. దాని రెక్టాంగులర్ కాంపోనెంట్ అంటే x కాంపోనెంట్, y కాంపోనెంట్, z కాంపోనెంట్, 3 కాంపోనెంట్స్ ఉంటాయి కదా. వెలాసిటీ ఏదో డైరెక్షన్ ఉంటే దానికి 3 కాంపోనెంట్స్ ఉంటాయి, x, y, z కాంపోనెంట్స్. ఆ 3 కాంపోనెంట్స్ మనం ఈక్వల్ అనుకుంటాం. ఓకే, సో ఈ v' అనేది మనం ఆ కాంపోనెంట్ ఏదైతే ఉందో, ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ కాంపోనెంట్ని ω² అన్నారు, కాంపోనెంట్ యొక్క మీన్ స్క్వేర్ వాల్యూని. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, x డైరెక్షన్లో ఒమేగా వెలాసిటీ ఉంది, y డైరెక్షన్లో ఒమేగా వెలాసిటీ ఉంది, z డైరెక్షన్లో కూడా ఒమేగా వెలాసిటీ ఉంది, z డైరెక్షన్లో కూడా ఒమేగా వెలాసిటీ. అది వాళ్ళ ఉద్దేశం ఇక్కడ. సో రెక్టాంగులర్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటే మీనింగ్ ఏంటంటే 3 డైమెన్షన్స్లోనూ అంత వెలాసిటీ ఉందని, ఒమేగా అనే వెలాసిటీ 3 డైమెన్షన్స్లో ఉందని. కానీ టోటల్ RMS వెలాసిటీ అన్నప్పుడు మనం ఒక డైమెన్షన్లో వెలాసిటీ కాదు, మనకు అన్ని డైమెన్షన్లో కలిపిన వెలాసిటీ కావాలి. సో v' ఇస్ ఈక్వల్ టు దీన్ని మ్యాగ్నిట్యూడ్ కనుక √ω² + ω² + ω² మనం కనుక్కుంటే √3ω అవుతుంది. సో ω² ఇస్ ఈక్వల్ టు, ఓకే, ω² ఇస్ ఈక్వల్ టు v' డివైడెడ్ బై 3. సో సేమ్ టెంపరేచర్ కాబట్టి సేమ్ RMS వెలాసిటీ కూడా ఉండాలి, సేమ్ RMS వెలాసిటీ ఉండాలి. అంటే v' కూడా vతో సమానంగా ఉండాలి. సో v² డివైడెడ్ బై 3 అని రాయొచ్చు. సేమ్ టెంపరేచర్ కాబట్టి సేమ్ వెలాసిటీ ఉండాలి రెండు మాలిక్యూల్స్కి కూడా. సో మాస్ క్యాన్సిల్, ఓకే, హాఫ్ క్యాన్సిల్. ఓకే, సో వన్ సెకండ్. సో వెలాసిటీ ఆఫ్ A², సో వెలాసిటీ ఆఫ్ A అంటాను ఇక్కడ, జస్ట్ నోటేషన్ కొంచెం మార్చాను నేను. మనకి ఇక్కడ ఇచ్చిన నోటేషన్ తీసుకున్నాం. వెలాసిటీ ఆఫ్ A ఎంత? వెలాసిటీ ఆఫ్ A, ఓకే, వెలాసిటీ ఆఫ్ A² కావాలి మనకు, విచ్ ఇస్ 3 times ω² అని రాస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ω²/v² రేషియో కావాలి కాబట్టి ఒమేగా ఇన్వాల్వ్ చేయాలి మనం. ఓకే, సో ω² డివైడెడ్ బై v² నీ పక్కకు పంపించండి, 3 నా పక్కకు పంపించండి. సో ఏం మిగులుతుంది మనకి ఇక్కడ? 2/3 మిగులుతుంది. ఇలా చేయొచ్చు. లేదంటే RMS వెలాసిటీ ఫార్ములా ఉంది కదా, అది తీసుకోండి, ఏదో ఒక ఫార్ములా, దీనికి సూట్ అయ్యే ఫార్ములా ఏదో ఒకటి తీసుకోండి, దాన్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం వచ్చి ఇది, మీన్ స్క్వేర్ రెక్టాంగులర్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అంటే మనం ఏదైనా వెలాసిటీని 3 కాంపోనెంట్స్గా డివైడ్ చేయొచ్చు, 3 రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్గా డివైడ్ చేయొచ్చు. అన్ని డైరెక్షన్స్లోనూ సేమ్ వెలాసిటీని అజ్యూమ్ చేసుకుంటాం, ఎందుకంటే యావరేజ్ వెలాసిటీ కదా మనం చూస్తుంది. సో అన్ని డైరెక్షన్స్ సేమ్ అని అజ్యూమ్ చేసుకుంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఎంతో తెలిస్తే దానికి √3 times ఫైనల్ వెలాసిటీ √3 times ఉంటుంది. ఓకేనా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Two containers A and B are partly filled with water and closed. The volume of A is twice that of B and it contains half the amount of water in B. If both are at the same temperature, water vapor in the container will have pressure in the ratio of. So idoka standard
స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ తెలిస్తే మీరు ఈ ఆన్సర్ చెప్పేయచ్చు ఇక్కడ. సో వాటర్ వేపర్ pressure depends only on temperature and nothing else, and independent of quantity of water. అంటే మీరు ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు వాటర్ వేపర్ ప్రెషర్ అనేసి, మీకు ఈ స్టేట్మెంట్స్ క్లియర్గా రాస్తారు. అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ వెసల్ ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ టెంపరేచర్. ఓకే, సో రెండు కూడా డిఫరెంట్ వాల్యూమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ వాటర్ లెవెల్స్ ఉన్నాయి, కానీ రెండు కూడా సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంటే వాటర్ ప్రెషర్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సేమ్ టెంపరేచర్ అంటే సేమ్ ప్రెషర్ ఉండాలి. సో రేషియో ఆఫ్ ప్రెషర్స్ వచ్చి రెండు సేమ్ ఉంటాయి, అంటే 1:1 ఉండాలి. అక్షయ్ నెక్స్ట్ రేపు థర్మోడైనమిక్స్ డీల్ చేస్తాను, రేపు థర్మోడైనమిక్స్ కవర్ చేస్తాను. నెక్స్ట్ వీక్ మనం తీసుకుందాం, వేరే టాపిక్ తీసుకుందాం. ఓకేనా? యా, కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా స్టార్ట్ చేయొచ్చు, మనం ట్రై చేద్దాం, ప్లాన్ చేస్తాను నేను. ఓకే, మీన్ ఫ్రీ పాత్ ఫర్ ఎ గ్యాస్ మాలిక్యూల్. ఓకే, మీన్ ఫ్రీ పాత్కి ఫార్ములా ఉంది. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి? బేసిక్గా గ్యాస్ మాలిక్యూల్స్ కొలిషన్స్ చేసుకుంటున్నాయి కదా, కొలిషన్స్ చేసుకోవడానికి ఫస్ట్ కొలిషన్కి కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, సెకండ్ కొలిషన్కి వేరే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. యావరేజ్గా ఒక కొలిషన్ నుంచి ఇంకో కొలిషన్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో యావరేజ్గా, దాన్ని మనం మీన్ ఫ్రీ పాత్ అంటే ఫ్రీగా కొలిషన్ లేకుండా ట్రావెల్ చేసే డిస్టెన్స్ అని. ఓకే, నిఖిల్ ఎగ్జాక్ట్గా తెలియదమ్మా, నెక్స్ట్ వీక్ నాకు వేరే క్లాసెస్ చాలా ఉన్నాయి, ప్రైమ్ బ్యాచెస్ అని. సో ఎగ్జాక్ట్ షెడ్యూల్ అయితే తెలీదు, వీలైనంత వరకు నైటే తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అప్పుడప్పుడు మా ఛానల్కి వచ్చి చూస్తూ ఉండండి, సెషన్ షెడ్యూల్ అవుతుంది, మీకు తెలుస్తుంది టైమింగ్ ఏంటో. సో ఈ 4 వీక్స్ లాస్ట్ 1 మంత్ అయితే నాకు క్లారిటీ ఉంది షెడ్యూల్ మీద, బట్ నెక్స్ట్ వీక్ వేరే క్లాసెస్ షెడ్యూల్ అయినాయి కాబట్టి నేను టైమింగ్ దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. మోస్ట్లీ 9 తర్వాత 9 or 10 o'clock అట్లా తీసుకుంటాను వీలైనంత వరకు. హాయ్ లహరి. సో ఇందాక ధ్రువ బ్యాచ్లో వచ్చిన అమ్మాయినా నువ్వు, ఆర్ సమ్ అదర్ పర్సనా? సో మీన్ ఫ్రీ పాత్ అంటే చెప్పాను కదా మీనింగ్, ఒక కొలిషన్ నుంచి ఇంకో కొలిషన్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో యావరేజ్గా. ప్రతి కొలిషన్కి ఒకే డిస్టెన్స్ ట్రావెల్ చేయదు, ఒక కొలిషన్కి కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు, ఇంకో కొలిషన్కి తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు. ఓకేనా? ఆన్ అండ్ యావరేజ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని చెప్పేదే మీన్ ఫ్రీ పాత్. సో దానికి ఒక ఫార్ములా ఇచ్చారు, 1/√2 π d² × n. d అంటే ఏంటి అంటే డయామీటర్ ఆఫ్ ఆటమ్, డయామీటర్ ఆఫ్ ఆటమ్ ఎక్కువ ఉంటే ఏముంటుంది, కామన్ సెన్స్తో అర్థం చేసుకోండి. డయామీటర్ ఆఫ్ ఆటమ్ ఎక్కువ ఉంటే అది పెద్దగా ఉంటే ఏమవుతుంది, అన్నింటినీ కొలైడ్ చేస్తూ పోతుంది కదా, అంటే మీన్ ఫ్రీ పాత్ తక్కువగా ఉంటుంది. కొలిషన్స్ చాలా ఫ్రీక్వెంట్గా చేస్తుంది, అంటే చాలా కొలిషన్ మధ్య గ్యాప్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. టైం గ్యాప్ తక్కువే, డిస్టెన్స్ గ్యాప్ కూడా తక్కువే ఉంటుంది. అదేవిధంగా n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్, అంటే మాలిక్యూల్స్ యొక్క డెన్సిటీ అంట. n అంటే ఏంటి, మాలిక్యూల్ డెన్సిటీ, ఎంత ఎక్కువ ఉన్నాయి మాలిక్యూల్స్ 1 యూనిట్ వాల్యూమ్లో, ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్పేదే స్మాల్ n. ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నాయనుకో, ఎక్కువ కొలిషన్స్ జరుగుతాయి ఆబ్వియస్గా. ఎక్కువ కొలిషన్స్ జరిగితే ఒకటి కొలిషన్ నుంచి ఇంకో డిస్టెన్స్కి చాలా తక్కువ డిస్టెన్స్లోనే కొలిషన్ జరిగిపోతుందిగా, అంటే మీన్ ఫ్రీ పాత్ తగ్గిపోతుందిగా. n ఎక్కువ ఉన్నా లాంబ్డా తక్కువ ఉంటుంది, డయామీటర్ ఆఫ్ ఆటమ్ ఎక్కువ ఉన్నా లాంబ్డా తగ్గిపోతుంది, డయామీటర్ ఆర్ రేడియస్ ఆఫ్ ఆటమ్ ఎక్కువ ఉన్నా మీన్ ఫ్రీ పాత్ తక్కువ ఉంటుంది. ఓకే ఓకే నిఖిల్, ఒకవేళ నీకు కన్వీనియంట్ టైంలో నేను క్లాస్ తీసుకోకపోతే రికార్డెడ్ ఎలాగో ఉంటుందిగా యూట్యూబ్లో, బట్ మోస్ట్లీ ఈవినింగే తీసుకుంటాను నేను, ఆఫ్టర్ 9 or 10 o'clock. ఓకేనా? సో లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d². ఓకేనా?
రైట్. సో మీన్ ఫ్రీ పాత్ ఫర్ ఎ గ్యాస్ విత్ మాలిక్యులర్ డయామీటర్ d అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డెన్సిటీ అంతా n అంట. సో ఇంతకుముందే చెప్పుకున్నాం ఫార్ములా అండర్ రూట్ 1/√2 pi √2 pi d square n. కరెక్టేనా? √pi d square n, √pi √2 pi d square n, √2 pi d square n. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే. సో ఇక్కడ నేను ఈ వాల్యూస్ గురించి మీకు ఇంకా తెలియదు కదా. సో నేను మీకు మోడ్స్ గురించి చెప్పాలి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి చెప్పాలి. ఒకసారి ఫాస్ట్గా చెప్పుకుందాం. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇది స్మాల్ ఎఫ్ అనే లెటర్తో మనం రిప్రజెంట్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ఈజీ కాన్సెప్ట్ కూడా. ఒకసారి ఫాస్ట్గా చెప్పుకుందాం. ఒక 5 minutesలో కంప్లీట్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 4, ఇంకా 15 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఇంకా 15 క్వశ్చన్స్ ఉన్నాయి. చకాచక్ చేసేద్దాం, కాన్సెప్ట్ డిస్కస్ చేసేద్దాం. ఓకే. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే, ఓకే, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఆటమ్ ఈజ్ ఫ్రీ టు మూవ్. ఫ్రీడమ్ అంటే ఫ్రీ టు మూవ్. ఎన్ని డైమెన్షన్స్లో ఎన్ని రకాలుగా ఫ్రీగా మూవ్ అవుతుందో దాన్ని మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. ఓకే. సో మోనో అటామిక్ గ్యాస్ తీసుకున్నారనుకోండి, మోనో అటామిక్ గ్యాస్ like helium, monoatomic gas like helium, okay, or neon, argon, krypton, ఇలాంటివన్నీ కూడా మన నోబుల్ గ్యాసెస్ అంటాం కదా, ఇలాంటివన్నీ కూడా మోనో అటామిక్ ఫామ్లో, అంటే హీలియం ఫామ్లోనే ఉంటుంది. హీలియం 2, హీలియం 3 ఆ ఫామ్లో ఏమి ఉండదు. ఆక్సిజన్, ఫ్లోరిన్ ఇవన్నీ కూడా O2, H2, N2 ఈ ఫామ్లో ఉంటాయి, అంటే మాలిక్యులర్ ఫామ్లో ఉంటాయి, డయాటమిక్ ఫామ్లో ఉంటాయి. వెరాస్ ఈ నోబుల్ గ్యాసెస్ అన్నీ కూడా మోనో అటామిక్ ఫామ్లో ఉంటాయి. మోనో అటామిక్ ఫామ్ అంటే ఒక ఆటము ఇంకో ఆటంతో బాండ్ ఇలా చేస్తుంది. అన్ని హీలియం ఆటమ్సే ఉంటాయి అన్ని డైమెన్షన్స్లో. సో ఈ ప్రతి హీలియం ఆటమ్ కూడా ఈ డైమెన్షన్లోనూ మూవ్ అవ్వగలుగుతుంది, ఈ డైమెన్షన్లోనూ మూవ్ అవ్వగలుగుతుంది, ఈ డైమెన్షన్లో కూడా మూవ్ అవ్వగలుగుతుంది. 3 డైమెన్షన్స్లో దానికి ఫ్రీడమ్ ఉంది మూవ్ అవ్వడానికి. అంటే 3 డిగ్రీస్ అంటే ఏం లేదమ్మా, ఎన్ని డైమెన్షన్స్ అని అనుకోవచ్చు. 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంది. అంటే ట్రాన్స్లేషనల్గా అంటే లీనియర్ మోషన్ వచ్చేసి 3 డైమెన్షన్స్లో జరుగుతుంది. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి మోనో అటామిక్ గ్యాస్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ 3. ఓకే. కాకపోతే దీనికి వేరే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లేవు. డయాటమిక్ గ్యాస్కో ట్రయాటమిక్ గ్యాస్కో వచ్చే వేరే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అయితే ఉన్నాయో అవి లేవన్నమాట. సో నెక్స్ట్ డైఅటామిక్ గ్యాసెస్ గురించి చూద్దాం. డైఅటామిక్ గ్యాసెస్కి ఎగ్జాంపుల్ వచ్చేసి H2, N2, F2, O2 ఇట్లాంటివి అనమాట డైఅటామిక్ గ్యాసెస్. సో ఇవి వచ్చేసి OO బాండ్. ఓకేనా? ఇవి వచ్చేసి మనం అనుకున్నట్టుగా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని ఉంటాయంటే, ప్రతి మాలిక్యూల్ కదా ఓ మాలిక్యూల్, అదేవిధంగా ఇంకొక ఓ మాలిక్యూల్ కూడా వేసుకోండి ఇక్కడ. సో ఇలా వైబ్రేట్ ఇది ఇలా మూవ్ అవ్వగలుగుతుంది ట్రాన్స్లేషనల్గా, ఇలా మూవ్ అవ్వగలుగుతుంది, ఇలా మూవ్ అవ్వగలుగుతుంది. అంటే 3 డైమెన్షన్స్లోనూ ట్రాన్స్లేషనల్ మోషన్ చేయగలుగుతుంది. సో 3 డైమెన్షన్స్లో దానికి ఫ్రీడమ్ ఉంది మూవ్ అవ్వడానికి. కాబట్టి 3 degrees ఆఫ్ ఫ్రీడమ్, 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, దీంట్లో ఉన్నట్టుగానే 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది. దాంతో పాటు ఇంకొక 2 రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా ఉంది. అంటే ఏంటో తెలుసా? సో ఇది ఇప్పుడు మూవ్ అవుతుంది అనుకో, సపోజ్ ఈ 2 ఈ యాక్సిస్తోనూ రొటేట్ అవ్వచ్చు, ఈ యాక్సిస్తో రొటేట్ అవ్వచ్చు ఇట్లా, అదేవిధంగా ఈ యాక్సిస్తో కూడా రొటేట్ అవ్వచ్చు. ఓకేనా? ఈ యాక్సిస్తో రొటేట్ అవ్వచ్చు, ఈ యాక్సిస్తో కూడా రొటేట్ అవ్వచ్చు. కానీ ఈ యాక్సిస్తో మూమెంట్ ఆఫ్ ఎనర్జీ నెగ్లిజిబుల్గా ఉంది కాబట్టి ఈ యాక్సిస్తో రొటేట్ అయినా దానికేం పెద్ద ఎనర్జీ ఉండదు. దాన్ని ఈ యాక్సిస్తో రొటేట్ అయితే వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు.
సో మూడు యాక్సెస్లు తీసుకుంటే మూడు యాక్సెస్లతో ఈ యాక్సెస్తో వచ్చే ఎనర్జీ సిగ్నిఫికెంట్, ఈ యాక్సెస్తో వచ్చే ఎనర్జీ సిగ్నిఫికెంట్. అంటే మూడు డైమెన్షన్స్ ఉన్నాయి కదా, మూడు డైమెన్షన్స్లో ఉన్న యాక్సెస్ తీసుకొని రొటేషనల్ ఎనర్జీ గురించి డీల్ చేస్తున్నాం. ఓకే, రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి డీల్ చేస్తున్నాం. సో ఇట్లా ఇలా డయాటమిక్ మాలిక్యూల్స్ తీసుకుంటే ఈ యాక్సెస్తో తీసుకుంటే దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈ యాక్సెస్కి దగ్గరగా ఉందిగా మాస్, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా జీరో ఉంటుంది కాబట్టి ఈ యాక్సెస్ సంబంధించిన ఎనర్జీ కూడా జీరో ఉంటుంది, ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. సో ఓన్లీ టూ యాక్సెసెస్లోనే మనకు సిగ్నిఫికెంట్ ఎనర్జీ వస్తుంది. సో కాబట్టి 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంది. సో 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ 2 రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. దీనికి ఓన్లీ ట్రాన్స్లేషనల్ ఉంది. మోనోటామిక్ గ్యాసెస్కి ఓన్లీ ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. రొటేషనల్ డిగ్రీస్, సో చూడండి ఈ గ్యాస్ ఈ యాక్సెస్తో అదొక్కటే రొటేట్ అయినా, ఈ యాక్సెస్తో రొటేట్ అయినా, ఈ యాక్సెస్తో రొటేట్ అయినా ఏం ఉపయోగం లేదు. అవునా, సింగిల్ యాటమ్స్ కదా, సింగిల్ యాటమ్తో బాండ్స్ కాబట్టి ఇది ఏ యాక్సెస్తో రొటేట్ అయినా దానికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా నెగ్లిజిబుల్. సో రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కంప్లీట్గా జీరో. వేరాస్ డయాటమిక్ మాలిక్యూల్స్కి 2 రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది. సో ఫైనల్గా ఎఫ్ వాల్యూ ఎంత డయాటమిక్ గ్యాసెస్కి? ఎఫ్ వాల్యూ 5 ఫర్ డయాటమిక్ గ్యాసెస్, 3+2. సిమిలర్లీ ఫర్ ట్రైఅటామిక్ లీనియర్ గ్యాసెస్, అంటే లీనియర్ మాలిక్యూల్స్ మీకు నాకన్నా బాగా తెలుసుంటాయి, కెమిస్ట్రీలో నేర్చుకున్నట్టుగా లీనియర్ మాలిక్యూల్స్, నాన్ లీనియర్ మాలిక్యూల్స్ అని. సో ట్రైఅటామిక్లో 2 కేసెస్ ఉన్నాయమ్మా. ట్రైఅటామిక్ నాన్ లీనియర్ గ్యాసెస్. ఓకే, సో లీనియర్ గ్యాసెస్ అంటే దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి CO2, C2H2 ఇలాంటివి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్. దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రైఅటామిక్ లీనియర్ గ్యాసెస్. సో వీటికి వచ్చేసి లీనియర్ గ్యాసెస్ అంటే ఏంటి? అవి స్ట్రైట్ లైన్లో ఉంటాయి, వాటి బాండ్స్ అన్ని కూడా స్ట్రైట్ లైన్లో ఉంటాయి. సో స్ట్రైట్ లైన్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి, ప్లస్ 2 రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. సో వీటి యొక్క బాండ్స్, CO2 బాండ్స్, నేను ఏమైనా తప్పు గీస్తుంటే మీరు ఒకసారి కరెక్ట్ చేయండి. సో కెమిస్ట్రీ నాకైతే ఏం గుర్తులేదు. ఓకే, దీనికోసం అవసరమైనంత కొద్దిగా నేర్చుకున్నాను. సో నేను ఒకప్పుడు నేర్చుకున్నప్పుడు బాగానే నేర్చుకున్నాను, బట్ ఒక 15-20 years అయిపోయింది కాబట్టి మర్చిపోయాను మొత్తం. ఓకే, సో లీనియర్ మాలిక్యూల్స్, దీనికి కూడా ఈ యాక్సెస్తో రొటేషనల్ ఎనర్జీ జీరో అయిపోతుంది. జీరో కాబట్టి 1 degree ఆఫ్ ఫ్రీడమ్ తగ్గిపోతుంది. సో 5 degrees ఆఫ్ ఫ్రీడమ్ మాత్రమే ఉంటాయి. సో ట్రైఅటామిక్ లీనియర్ గ్యాసెస్కి కూడా నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5. చూడండి, కానీ చాలా మంది ట్రైఅటామిక్ గ్యాసెస్ అనగానే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 6 అని చెప్తారు. కానీ ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి, ట్రైఅటామిక్ లీనియర్ గ్యాస్, నాన్ లీనియర్ గ్యాస్. సో ట్రైఅటామిక్ నాన్ లీనియర్ గ్యాసెస్ అంటే బాండ్స్ ఇలా ఉంటాయి, ట్రయాంగిల్ షేప్లోనో అట్లా ఉంటాయి. ఓకే, ఒకే లైన్లో కాకుండా 3 యాటమ్స్ బాండ్లో ఇన్వాల్వ్ అయిన 3 మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ ఒక ప్లేన్లో ఉంటాయి, ఒక లైన్లో కాకుండా ఒక ప్లేన్లో ఉంటాయి. అలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రైఅటామిక్ నాన్ లీనియర్ గ్యాసెస్. ఇలాంటి వాటికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చి 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ప్లస్ 3 రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ 6 ఫర్ ట్రైఅటామిక్ నాన్ లీనియర్ గ్యాసెస్. ఓకేనా, ఏంటి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వల్ల ఉపయోగం? చూద్దాం ఒకసారి. దానివల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే ఎనర్జీ, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా వినాలి. ఎనర్జీ ఆఫ్ ఎ గ్యాస్ energy of 1 mole of gas at temperature T Kelvin is, టెంపరేచర్ మనకు తెలిస్తే ఎనర్జీ ఆఫ్ గ్యాస్ వచ్చేసి ప్యూర్గా టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఎంత అనేది మనం చెప్పచ్చు అనమాట ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని యూస్ చేసి. ఇట్ ఈస్ ఈక్వల్ టు F/2 ఇంటూ నెంబర్ ఆఫ్ మోల్స్ 1 కాబట్టి R ఇంటూ T అని రాసుకోవచ్చు. ఓకేనా, F/2 ఇంటూ R ఇంటూ T. మోనోటామిక్ గ్యాస్ అనుకోండి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3/2 RT అని రాసుకోవచ్చు.
ఓకే, డయాటమిక్ అనుకోండి 5/2 RT అని రాసుకోవచ్చు. ట్రయాటమిక్ నాన్ లీనియర్ అనుకోండి 6/2 RT అంటే 3 RT అని రాసుకోవచ్చు. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్లో గ్యాస్ ఎలాంటి గ్యాస్ అని చెప్తారు. O2 అన్నారు అనుకోండి, ఆక్సిజన్ అన్నారు అనుకోండి. ఆక్సిజన్ ఏ ఫామ్లో ఉంటుంది? డయాటమిక్ ఫామ్లో ఉంటుంది. అంటే వాళ్ళు డయాటమిక్ అని చెప్పక్కర్లా, ఆర్ఎల్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చెప్పక్కర్లా. వాళ్ళు గ్యాస్ చెప్తే దాన్ని బట్టి మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ రాసేయచ్చు. ఇంతకుముందు స్లైడ్లో మనం టైప్ ఆఫ్ గ్యాస్ని బట్టి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చెప్పడం నేర్చుకున్నాం. సో ఆ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టోటల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే, సో ప్రతి దాంట్లో కూడా ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 3నే. ఏ గ్యాస్లో అయినా ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3నే. అంటే మనం కైనెటిక్ ఎనర్జీ అన్నాం అనుకో, అంటే మరి డిఫాల్ట్గా 1/2 mv² రాస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అని అర్థం. సో మనం ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం అవునా. సో ఇదే స్లైడ్లో 1/2 mv/RMS² అని రాస్తే ఓకే, సో మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వన్ గ్యాస్ మాలిక్యూల్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వన్ గ్యాస్ మాలిక్యూల్ మనం దాన్ని 3/2 టైమ్స్ F/2 అన్నాం కదా. F/Fలో 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మాత్రం ట్రాన్స్లేషన్కి సంబంధించింది. ట్రాన్స్లేషన్ కైనెటిక్ అనేది మనం ఈ విధంగా మెజర్ చేస్తాం. ఎటువంటి గ్యాస్కైనా 1/2 mv² మనం 3/2 kT అని రాసుకోవచ్చు. ఓకే, టోటల్ గ్యాస్ కనుకోండి, టోటల్ గ్యాస్ కనుక అయితే టోటల్ గ్యాస్ అంటే అన్ని మాలిక్యూల్స్కి సంబంధించిన ఎనర్జీ కనుక అయితే 3/2 RT అని కూడా రాసుకోవచ్చు. 3/2 టోటల్ గ్యాస్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ n ఉంటే nRT అని రాసుకోవచ్చు. లేదంటే 3/2 క్యాపిటల్ K ఇంటూ T అని కూడా రాసుకోవచ్చు. K అంటే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. ఎనీ గ్యాస్, మోనో అటామిక్, డయాటమిక్, ట్రయాటమిక్, దేనికైనా సరే, ఎనీ టైప్ ఆఫ్ గ్యాస్, బీట్ మోనో అటామిక్, డయాటమిక్, దేనికైనా సరే ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ, ఓన్లీ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడితే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 తీసుకుంటాం. టోటల్ ఎనర్జీ అన్నప్పుడు F తీసుకుంటాం. టోటల్ ఎనర్జీ అన్నప్పుడు రొటేషనల్ ఎనర్జీ కూడా వస్తుందిగా. ఓకే, ఇది రొటేషనల్ కాకుండా ఇంకొకటి ఉంది, వైబ్రేషనల్ ఎనర్జీ. వైబ్రేషనల్ ఎనర్జీ జనరల్గా మనం ఇగ్నోర్ చేస్తాం, ఉండదని అనుకుంటాం. ఎందుకంటే వైబ్రేషనల్ మోడ్స్ రావాలి అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 6 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఎప్పుడంటే వైబ్రేషనల్ ఎనర్జీ వచ్చినప్పుడు. వైబ్రేషనల్ ఎనర్జీ ఎప్పుడు ఉంటుందంటే విపరీతమైన టెంపరేచర్స్ ఉంటాయి. నార్మల్ టెంపరేచర్స్ దగ్గర వైబ్రేషనల్ మోడ్స్ ఉండవు. వైబ్రేషనల్ మోడ్స్ కావాలంటే విపరీతమైన టెంపరేచర్ ఉండాలి. ఒకవేళ వైబ్రేషన్ మోడ్ ఉంది అని వాళ్ళు క్వశ్చన్లో చెప్తే మీరు Fని ఇంక్రిమెంట్ చేసుకోండి. ఓకేనా. ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీని మనం ఎప్పుడు కూడా F/2 కాకుండా 3/2 రాసేసుకోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్లేషన్ కైనెటిక్ ఎనర్జీ ఓన్లీ ఆ ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వల్ల వచ్చేది. ఓకేనా. సో టోటల్ ఎనర్జీ అన్నప్పుడు F/2 రాసుకుంటాం. ఎనర్జీ టోటల్ is equal to F/2 nRT అని రాసుకోవచ్చు. దీనిలో 3/2 స్మాల్ nRT అని రాసుకొని దాని నుంచి F-3/2 nRT అని రాసుకుంటే ఇది వచ్చి ట్రాన్స్లేషనల్ ఎనర్జీ, ఇది వచ్చి రొటేషనల్ ఎనర్జీ. నేను ఇక్కడ ఓన్లీ ట్రాన్స్లేషనల్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను. ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆ ట్రాన్స్లేషన్ కైనెటిక్ ఎనర్జీ ఓన్లీ 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వల్ల వస్తుంది. ఓకేనా, మీకు ఇది అర్థమైతే మనం ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ డిఫరెంట్ రిలేషన్స్ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎనర్జీ ఆఫ్ n మోల్స్ ఆఫ్ గ్యాస్ ఎంత? టోటల్ ఎనర్జీ ఆఫ్ n మోల్స్ ఆఫ్ అ గ్యాస్ ఎట్ టెంపరేచర్ T. 1 మోల్కి ఎంత అయితే n మోల్స్కి ఎంత? F/2 nRT. ఓకేనా. అదేవిధంగా ఎనర్జీ ఆఫ్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్యాస్ కనుక కావాలంటే ఓకే, సో 1 మోల్కి ఎంత అంటే ఒక మాలిక్యూల్కి ఎంత? 1 మోల్ కంటే 1 మోల్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? యావగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో యావగాడ్రో నెంబర్తో డివైడ్ చేసేస్తే 1 మాలిక్యూల్ యొక్క ఎనర్జీ వస్తుంది. సో 1 మోల్ ఆఫ్ గ్యాస్ యొక్క ఎనర్జీ అంటే యావగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ. ఒక మాలిక్యూల్ యొక్క ఎనర్జీ కావాలి అంటే మనం డివైడెడ్ బై యావగాడ్రో నెంబర్ చేస్తాం. సో యావగాడ్రో నెంబర్కి రిలేషన్ ఒకసారి గుర్తు తెచ్చుకుందామా. ఆర్ వచ్చి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, దిస్ ఈజ్ ఈక్వల్ టు NA టైమ్స్ యావగాడ్రో నెంబర్ టైమ్స్ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్. ఇది కాన్స్టెంట్, బోల్ట్జ్మన్ కాన్స్టెంట్, ఇది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ఇది యావగాడ్రో నెంబర్. సో ఇది రిలేషన్. సో ఆర్ డివైడెడ్ బై NA అని నేను K రాసుకోవచ్చు. F/2 K ఇంటూ T.
సో అదేవిధంగా ఎనర్జీ ఆఫ్ n మాలిక్యూల్స్, క్యాపిటల్ N మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్, n మోల్స్తోనే చెప్పచ్చు, n క్యాపిటల్ N మాలిక్యూల్స్తో కూడా చెప్పచ్చు. ఒక మాలిక్యూల్కి ఎంత అయితే క్యాపిటల్ N మాలిక్యూల్స్కి ఎంత F/2 NKT అవుతుంది కదా, F/2 NKT అవుతుంది కదా అన్న. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక్కసారి అర్థం అయిపోతే మళ్ళీ చాలా ఈజీగా చేయొచ్చు క్వశ్చన్స్. మీకు కన్ఫ్యూజన్ రాకుండా అన్ని పాసిబుల్ వేస్ నేను చెప్తున్నాను ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ ఏ గ్యాసో దాన్ని బట్టి ఎఫ్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. మాలిక్యూల్స్ గురించి మాట్లాడుతుంటే ఇది వాడండి, మోల్స్ గురించి మాట్లాడుతుంటే ఇది వాడండి, ఓకేనా. ఓకే, సో దాంతోపాటు ఇంకొక 2 విషయాలు చెప్తాను, దాంతో తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ చేద్దాం. స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఏంటి? హీట్ రిక్వైర్డ్, స్పెసిఫిక్ హీట్ అంటే మీనింగ్ ఎంత హీట్ ఇవ్వాలి, 1 డిగ్రీ రేజ్ చేయడానికి ఎంత హీట్ ఇవ్వాలి అనేది స్పెసిఫిక్ హీట్. అదే బ్రాడ్ ఐడియా, మీరు క్యాలోరీమెట్రీలో కూడా నేర్చుకుని ఉంటారు, అవునా. సో ఇక్కడ కూడా అదే ఐడియా, హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ of 1 mole of gas, 1 mole of a gas by 1 degree Celsius or 1 Kelvin అని కూడా చెప్పొచ్చు. 1 degree Celsius at constant volume, అంటే వాల్యూమ్ మార్చకుండా మనం కనుక హీట్ ఇస్తూ దాని టెంపరేచర్ని 1 డిగ్రీ రైజ్ చేస్తే ఎంత హీట్ ఇవ్వాలో ఈ పని చేయడానికి అనేదాన్ని స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాం. దాన్ని సి అనే లెటర్ వాడుతున్నాం. మనం మామూలుగా స్పెసిఫిక్ హీట్ ఎస్ అనే లెటర్ వాడతాం అక్కడ క్యాలోరీమెట్రీలో, కానీ ఇక్కడ గ్యాసెస్ గురించి మాట్లాడుతున్నాం, మనం సి అనే లెటర్ వాడుతుంటాం, ఓకేనా. దట్ కాన్స్టెంట్ వాల్యూమ్, దట్ heat is what we call as specific heat at constant volume. So heat supplied is equal to ms delta t రాస్తాం కదా జనరల్గా, ms delta t రాస్తాం కదా జనరల్గా మనం. సో ఇక్కడ ఇది దీన్ని యాక్చువల్గా మనం జనరల్గా బై డిఫాల్ట్గా మోలార్ స్పెసిఫిక్ హీట్ అని మాట్లాడతాం అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ఒక మోల్కి ఎంత కావాలి హీట్ అనేది మాట్లాడతాం. సో ఎప్పుడైనా స్పెసిఫిక్ హీట్ అనేది మోలార్ స్పెసిఫిక్ హీట్ చెప్పొచ్చు, గ్రామ్ స్పెసిఫిక్ హీట్ కూడా చెప్పొచ్చు. మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటే 1 మోల్ ఆఫ్ గ్యాస్ని 1 డిగ్రీ రేజ్ చేయడానికి కావాల్సిన హీట్ ఏదైతే ఉందో దాన్ని మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటాం. గ్రామ్ స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అంటే 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్ కనుక ఉంటే దాన్ని 1 డిగ్రీ రేజ్ చేయడానికి ఎంత హీట్ కావాలో దాన్ని గ్రామ్ స్పెసిఫిక్ హీట్ అంటాం. మోలార్ స్పెసిఫిక్ హీట్ కనుక ఇస్తే మనం m/s డెల్టా టీ అని రాస్తాం. మన సాలిడ్స్ క్యాలోరీమెట్రీలో అంతా కూడా మనం గ్రామ్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా వాడతాం, కానీ గ్యాసెస్లో మనం ఎక్కువగా మోలార్ స్పెసిఫిక్ హీట్ వాడతాం. సో సివి అని చెప్పారంటే అది మోలార్ స్పెసిఫిక్ హీట్ అన్న అయి ఉండొచ్చు, గ్రామ్ స్పెసిఫిక్ హీట్ అన్న అయి ఉండొచ్చు, ఓకేనా. సో కానీ వాళ్ళు ఏమి చెప్పకపోతే బై డిఫాల్ట్గా మనం మోలార్ స్పెసిఫిక్ హీట్ అని అర్థం చేసుకోవచ్చు, ఓకే. 1 మోల్కి ఎన్ని అంత మాస్ ఉంటుంది, మోలార్ మాస్ అంటే తెలుసు కదా మనకు. మోలార్ మాస్ ఎంతో అన్ని గ్రామ్స్ ఉంటే ఓకే అది 1 మోల్ అని అర్థం. అన్ని గ్రామ్స్కి ఎంత హీట్ ఇవ్వాలో అది మోలార్ స్పెసిఫిక్ హీట్, 1 గ్రామ్కి ఎంత హీట్ ఇవ్వాలో అని చెప్పేది గ్రామ్ స్పెసిఫిక్ హీట్. సో మోలార్ స్పెసిఫిక్ హీట్ కనుక ఇస్తే మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎస్ బదులు సి అని లెటర్ వాడుతున్నాం. సో సిని స్మాల్ సివి రాస్తాను, స్మాల్ సివి రాస్తే గ్రామ్ స్పెసిఫిక్ హీట్ అని అర్థం చేసుకోండి, క్యాపిటల్ సివి రాస్తే మోలార్ స్పెసిఫిక్ హీట్ అని. సో గ్రామ్ స్పెసిఫిక్ హీట్ అనిపిస్తే స్మాల్ సివి రాస్తాను ఇంటూ డెల్టా టీ, ఎంఎస్ డెల్టా టీ అట్లనే. గ్రామ్స్ మోలార్ స్పెసిఫిక్ హీట్ అనిపిస్తే మాస్ బదులు నెంబర్ ఆఫ్ మోల్స్ రాస్తాను ఇంటూ క్యాపిటల్ సివి ఎన్సివి డెల్టా టీ. సివి అంటే 1 మోల్కి ఎంత హీట్ ఇవ్వాలి 1 డిగ్రీ రేజ్ చేయడానికి, ఎన్ మోల్స్ ఉంటే ఎంత హీట్ ఇవ్వాలి ఎన్ టైమ్స్ సివి. 1 డిగ్రీ కావాలంటే డెల్టా టీ డిగ్రీస్ రేజ్ చేయాలంటే ఎంత హీట్ ఇవ్వాలి, ఇది ఫార్ములా. ఎంఎస్ డెల్టా టీ బదులు అలాంటి ఫార్ములాని రాసుకోవచ్చు. ఒకవేళ నెంబర్ ఆఫ్ మోల్స్లో మనం డీల్ చేస్తుంటే మోలార్ స్పెసిఫిక్ హీట్తో డీల్ చేస్తుంటే ఎంఎస్ డెల్టా టీ ఆర్ ఎంసీవీ డెల్టా టీతో బదులు ఎన్సీవీ డెల్టా టీ వాడుకోవచ్చు. ఇక్కడ సివి వచ్చి మోలార్ స్పెసిఫిక్ హీట్, ఇది గ్రామ్ స్పెసిఫిక్ హీట్, ఓకేనా.
ఇలా రాసుకోవచ్చు. ఇదంతా కూడా కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరుగుతుంది కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని చెప్తాం. థర్మోడైనమిక్స్లో కూడా ఈ పారామీటర్ని ఎక్కువగా వాడుతుంటాం. సేమ్ అదే విధంగా ఇంకొక పారామీటర్ డిఫైన్ చేసేసి తర్వాత క్వశ్చన్స్కి వెళ్దాం. స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఓకే, సో ఏంటిది? హీట్ రిక్వైర్డ్, సేమ్ కాన్సెప్టే, కాకపోతే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర చేస్తున్నాం. స్పెసిఫిక్ హీట్, దీన్ని సిపి అనే లెటర్ని యూజ్ చేస్తాం, ఆర్ స్మాల్ సిపి అని కూడా అనొచ్చు. సో క్యాపిటల్ సిపి అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, ఇది గ్రామ్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 mole of gas by 1 degree Celsius at constant pressure is what we call as specific heat at constant volume, more specifically molar specific heat at constant pressure. ఎందుకంటే 1 mole గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఎగ్జాక్ట్గా మాట్లాడితే నేను మోలార్ స్పెసిఫిక్ హీట్ గురించి మాట్లాడుతున్నాను. ఎవరు ఏం మెన్షన్ చేయకపోతే క్వశ్చన్లో బై డిఫాల్ట్గా మీరు మోలార్ స్పెసిఫిక్ హీట్ అని అజ్యూమ్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ గ్రామ్ స్పెసిఫిక్ హీట్ కనుక అయితే ఇక్కడ 1 mole బదులు 1 గ్రామ్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? సరే, ఇది సిపి అవునా? ఇక్కడ కూడా హీట్ సప్లైడ్ at constant pressure is equal to mCp delta T. Number of moles కనిపిస్తే NCp delta T. క్యాపిటల్ సిపి రాశారంటే నెంబర్ ఆఫ్ మోలార్ స్పెసిఫిక్ హీట్ అని అర్థం. సో ఏది ఎక్కువగా ఉంటుంది జనరల్గా? కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మనం కానీ హీట్ ఇస్తే ఓన్లీ టెంపరేచర్ చేంజ్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాల్యూమ్ చేంజ్ అవ్వట్లేదంటే వర్క్ జరిగినట్టు. మనం ఇచ్చిన హీట్ అంతా కూడా టెంపరేచర్ మార్చడానికి, ఇంటర్నల్ ఎనర్జీని మార్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. వేరాస్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర జరుగుతుంటే వాల్యూమ్ కూడా మారుతుంది. వాల్యూమ్ మారుతుందంటే వర్క్ కూడా జరుగుతున్నట్టు. సో మనం ఇచ్చిన హీట్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి హీట్ని ఇంటర్నల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి, కావాల్సిన టెంపరేచర్ని చేంజ్ చేయడానికి, అదేవిధంగా వర్క్ జరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎక్స్ట్రా పని కూడా చేస్తాం. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర 2 పనులు చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం, ఇంటర్నల్ ఎనర్జీని కూడా 2 ఇంక్రీజ్ చేస్తున్నాం. అందువల్ల ఎప్పుడు కూడా సిపి ఈజ్ జనరలీ గ్రేటర్ దాన్ సివి. ఓకే, ఎగ్జాక్ట్ రిలేషన్ ఏంటి? ఎగ్జాక్ట్ రిలేషన్, మేయర్స్ రిలేషన్ ఒక రిలేషన్ ఉంది. సిపి సివిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఎంత? క్యాపిటల్ ఆర్. ఓకే, సో క్యాపిటల్ ఆర్ అంటే తెలుసు కదా, ఆర్ఎస్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ విచ్ ఇస్ 8.3. ఇది మోలార్ అయితే, మోలార్ వాల్యూస్ అయితేనే ఇలా రాసుకోవచ్చు. సిపి బై డిఫాల్ట్గా మనం మోలార్ వాల్యూస్ రాస్తాం. ఒకవేళ గ్రామ్ స్పెసిఫిక్ హీట్లో రాస్తే క్యాపిటల్ ఎం టైమ్స్ స్మాల్ సిపి, అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్ టు మోలార్ మాస్ ఇంటూ గ్రామ్ స్పెసిఫిక్ హీట్. ఒక మోల్కి ఎంత హీట్ కావాలో 1 గ్రామ్కి ఎంత హీట్ కావాలి అనేది దానికి ఎం టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇక మోలార్ స్పెసిఫిక్ హీట్ వస్తుంది. అదేవిధంగా కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర స్పెసిఫిక్ హీట్ ఏదైతుందో, మోలార్ స్పెసిఫిక్ హీట్ ఏదైతుందో, మోలార్ మాస్తో గ్రామ్ స్పెసిఫిక్ హీట్ని మల్టిప్లై చేస్తే మోలార్ స్పెసిఫిక్ హీట్ వస్తుంది. సో ఇదే రిలేషన్ మనం గ్రామ్ స్పెసిఫిక్ హీట్స్లో కనుక రాస్తే, ఓకే, సిపి మైనస్ సివి ఇస్ ఈక్వల్ టు ఆర్ బై ఎం అని కూడా రాసుకోవచ్చు. దిస్ ఇస్ గ్రామ్ స్పెసిఫిక్ హీట్స్. గ్రామ్ స్పెసిఫిక్ హీట్స్ అయితే ఈ విధంగా రిలేషన్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మోలార్ స్పెసిఫిక్ హీట్స్. ఇంకొక రిలేషన్ కూడా ఉంది. ఈ రిలేషన్ కూడా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా క్వశ్చన్స్ చేయొచ్చు. సిపి బై సివి ఇజ్ ఈక్వల్ టు గామా, వేర్ గామా ఈజ్ అడియాబెటిక్ కాన్స్టెంట్. సిపికి సివికి మధ్య 2 రిలేషన్షిప్స్ ఉన్నాయి. సిపి మైనస్ సివి ఇస్ ఆర్, సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా. ఇది అడియాబెటిక్ కాన్స్టెంట్. ఓకేనా, అడియాబెటిక్ కాన్స్టెంట్. సో సిపి బదులు మనం సివి ఓకే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా. సిపి బదులు సిపి ఈజ్ ఈక్వల్ టు గామా సివి అని రాసుకోవచ్చు. గామా సివి డిఫాల్ట్గా మనం సిపిసివి రాస్తున్నాం అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకేనా.
శ్రీలత చేస్తానమ్మా, ఇప్పుడు కాదు, నువ్వు అడిగిన వెంటనే నేను చేయలేను, ఎందుకంటే ఒక ప్లాన్ ఉంది కదా, ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయాలి. డెఫినెట్గా నువ్వు అడిగినందుకు నేను డెఫినెట్గా చేస్తాను, కానీ ఒక 1-2 వీక్స్ టైం పడుతుంది. 1-2 వీక్స్ తర్వాత చేస్తాను. ఓకే, రైట్. సో ఇంతకుముందు సివి గురించి మాట్లాడాం కదా, ఆ సివికి ఒక వాల్యూ చెప్తాం. సివి ఇస్ గివెన్ యాజ్ f/2r. చూడండి ఇక్కడ సివి ఇస్ గివెన్ యాజ్ f/2r అండ్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్, కాబట్టి సిపి ఈజ్ ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్. మీకు గుర్తుంటే ఇంతకుముందు రాశాను మేయర్స్ రిలేషన్ అని, సిపి ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్ అని రాశాను, అవునా? రెండు క్యాపిటల్స్లో రాద్దాం, అంటే మోలార్ స్పెసిఫికేట్స్లోనే ఈ రిలేషన్స్ వర్తిస్తాయి. అన్ని బై డిఫాల్ట్గా మనం మోలార్ స్పెసిఫికేట్లోనే మాట్లాడతాం. సో సిపి ఈజ్ ఈక్వల్ టు సివి వచ్చి f/2r అని రాశారు. సో f/2r ప్లస్ ఆర్ విచ్ ఇస్ f/2 ప్లస్ 1 ఇంటూ ఆర్. సివి వచ్చి f/2r డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీద డిపెండ్ అవుతుంది. స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు? మన వచ్చే హీట్ ఎక్కువ ఫ్రీడమ్ ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉండాలి కదా టోటల్గా, అన్ని రొటేషనల్ ఎనర్జీ కూడా ఉందనుకోండి, మనం ఎక్కువ ఎనర్జీ ఇస్తేనే రొటేషనల్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. సో ఎక్కువ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎక్కువ హీట్ ఇవ్వాలి మనం, ఎక్కువ హీట్ ఇస్తేనే అన్ని మోడ్స్లోనూ ఎనర్జీ పెరుగుతుంది. సో ఎక్కువ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటే ఎక్కువ హీట్ ఇస్తేనే అది కన్జ్యూమ్ చేసుకొని టెంపరేచర్ని రైజ్ చేసుకుంటుంది, రైట్? సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీద సిపి సివి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీద ఆధారపడి ఉన్నాయి. ఓకేనా? యా, డెఫినెట్గా వినొచ్చమ్మా శ్రీలత. సో జేఈ స్టూడెంట్స్కి కూడా 100% పనికి వస్తుంది. సో నీట్కైనా జేఈకైనా కాన్సెప్ట్ ఒక్కటే. సో జేఈ మెయిన్స్ లెవెల్ వరకు హ్యాపీగా సరిపోతుంది. నేను చెప్పే క్వశ్చన్స్, నేను డీల్ చేసే క్వశ్చన్స్ కూడా జేఈ మెయిన్స్ లెవెల్ వరకు సరిపోతుంది. అడ్వాన్స్ లెవెల్కి నేను క్వశ్చన్స్ తీసుకోవట్లేదు, అంతే, మంచి టఫ్ క్వశ్చన్స్ తీసుకొని చేయట్లేదు, అంతే తేడా. నీకు ఓపిక ఉంటే వినొచ్చు, హ్యాపీగా ఉపయోగపడుతుంది. నేను చెప్పే కాన్సెప్ట్ అంతా కూడా జేఈ మెయిన్స్ లెవెల్కి హ్యాపీగా పనికి వస్తుంది. అడ్వాన్స్ లెవెల్ కూడా కాన్సెప్ట్ అయితే ఇదే. ఓకే, సో యా, గామా ఈజ్ ఈక్వల్ టు సిపి ఈజ్ ఈక్వల్ టు గామా సివి. సో గామా అంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకున్నాం. సో మనకు ఇందాక సిపికి ఒక ఫార్ములా వచ్చింది, ఏంటది? f/2 ప్లస్ 1 ఇంటూ ఆర్. ఇంతకుముందు రాసాం కదా, f/2 ప్లస్ 1 ఇంటూ ఆర్ అనే, విచ్ ఈజ్ ఈక్వల్ టు గామా టైమ్స్ సివి వచ్చేసి f/2r. ఆర్ క్యాన్సిల్ చేసేస్తే గామా ఇజ్ ఈక్వల్ టు, ఓకే, f/2 ఈ పక్కకు వస్తే f/2 ప్లస్ 1 డివైడెడ్ బై f/2 ఇస్ 1 ప్లస్ 2 డివైడెడ్ బై f. ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో ఇది మైండ్లో పెట్టుకోండి. టూ మెనీ థింగ్స్ గుర్తుపెట్టుకోవద్దు, ఇది సరిపోతుంది. సో అంతే, స్టోరీ అంతా అర్థం అయిపోయింది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చెప్పేశాను. ఓకే, స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్, కాన్స్టెంట్ ప్రెషర్ చెప్పేశాను. ఓకే, సో గివెన్ దిస్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసేయచ్చు. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ చెప్పేశానంటే. ఓకే, వెలాసిటీకి సంబంధించి ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అది మిస్ చేశాను నేను, ఒకసారి చెప్పేస్తాను. వెలాసిటీకి సంబంధించి ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, మ్యాక్స్వెల్స్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్. మ్యాక్స్వెల్ అనే అతను ఒక గ్రాఫ్ గీసాడు, స్పీడ్స్ ఎలా ఉంటాయని చెప్పాడు అనమాట. అతను ఏం చెప్తున్నాడంటే, అతను గ్రాఫ్ గీస్తే స్పీడ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్, అన్ని గ్యాస్ మాలిక్యూల్స్కి ఒకే స్పీడ్ ఉండదు కదా, డిఫరెంట్ గ్యాస్ మాలిక్యూల్స్కి డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి, అవి ఆ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది అతను చెప్తున్నాడు అనమాట. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎట్ ఈచ్ స్పీడ్, ప్రతి స్పీడ్ దగ్గర ఎన్ని మాలిక్యూల్స్ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి అనేది వై యాక్సిస్లో గ్రాఫ్గా గీస్తే హైయెస్ట్ వచ్చింది చూసారా, హైయెస్ట్ అంటే ఎక్కువ మాలిక్యూల్స్ కొన్న స్పీడేగా, దాన్నే మనం మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అన్నాం. గుర్తుంటే మీకు మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అన్నాం, అవునా? సో తర్వాత మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ కన్నా కూడా యావరేజ్ స్పీడ్ కొంచెం ఎక్కువగా వచ్చింది. మీకు గుర్తుంటే యావరేజ్ స్పీడ్ కొంచెం ఎక్కువగా వచ్చింది. సో ఒకసారి మీరు మన వెనక్కి వెళ్తే చూడండి, ఇక్కడ ఆర్ఎంఎస్ స్పీడ్ యావరేజ్ స్పీడ్ కన్నా కొంచెం ఎక్కువ, యావరేజ్ స్పీడ్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, కరెక్టా? సో దీన్ని యూజ్ చేసి ఒకసారి మన ఈ గ్రాఫ్లో రఫ్గా యావరేజ్ స్పీడ్ ఎక్కడ ఉంటుంది,
అనేది చూద్దాం. సో యావరేజ్ స్పీడ్ నేను వి బార్లా రాస్తున్నాను. దిస్ ఇస్ జస్ట్ నార్మల్ యావరేజ్ స్పీడ్. ఇక్కడ హైయెస్ట్ ఎక్కడైతే వచ్చిందో ఆ స్పీడ్, ఏ స్పీడ్ దగ్గర అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయో దాన్ని మనం మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటున్నాం. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీనిలో మంచి క్వశ్చన్స్ అడగచ్చు, చిన్న థియరిటికల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ ఆ విఆర్ఎంఎస్ స్పీడ్ అన్నిటికన్నా స్పీడ్ ఎక్కువ కాబట్టి ఆర్ఎంఎస్ స్పీడ్ ఈ రెండింటికన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే గ్రాఫ్లో ఇక్కడ ఈ లొకేషన్స్లో ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్ అని చెప్పలేం, కానీ ఫస్ట్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అయితే హైయెస్ట్ పాయింట్ దగ్గర ఉంటుంది. హైయెస్ట్ పాయింట్కి కొంచెం ఎక్కువ స్పీడు యావరేజ్ స్పీడు, దానికన్నా కొంచెం ఎక్కువ స్పీడ్ ఆర్ఎంఎస్ స్పీడ్. గ్యాషియస్ స్టేట్ అంటే థర్మల్ ఫిజిక్స్ మొత్తం కాదమ్మా. గ్యాషియస్ స్టేట్ అంటే ఓన్లీ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కిందకు వస్తుంది. సో గ్యాసెస్ కన్నా ముందు చాలా ఉంది కదా, థర్మోమెట్రీ, క్యాలోరీమెట్రీ, థర్మల్ ఎక్స్పాన్షన్, హీట్ ట్రాన్స్ఫర్, ఇదంతా ఉంది కదా. దాని తర్వాత కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఓన్లీ గ్యాసెస్ అంటే మనం ప్యూర్గా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మోడైనమిక్స్లో మాత్రమే గ్యాసెస్ గురించి మనం డీల్ చేస్తాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ వాట్ డస్ ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ రిప్రజెంట్? ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ గ్రాఫ్ యొక్క ఏరియా కనుక్కుంటే, ఏరియా ఆఫ్ ద గ్రాఫ్ వాట్ డస్ ఇట్ గివ్ యూ? ఏమిస్తుంది ఈ గ్రాఫ్ యొక్క ఏరియా? ఇట్ విల్ గివ్ యూ టోటల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ మనం వైఎక్స్ ఏం ప్లాట్ చేసాం? ఈ స్పీడ్ దగ్గర ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఈ స్పీడ్ దగ్గర ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఈ స్పీడ్ దగ్గర ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, అది ప్లాట్ చేసాం. సో ఏరియా కట్టడం అంటే ఏంటి? అన్నిటిని యాడ్ చేయడం లాంటిది. అన్నిటిని యాడ్ చేస్తే అన్ని స్పీడ్ దగ్గర ఉన్న అన్ని మాలిక్యూల్స్ని యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్సే వస్తుంది. సో ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ విల్ రిప్రజెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సరే, ఇంకొక గ్రాఫ్ గీస్తా. అదే గ్రాఫ్ మళ్ళీ డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర గీద్దాం. స్పీడ్, ఓకే, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మనం గ్రాఫ్ గీస్తే ఇది టెంపరేచర్ T1 దగ్గర గీసాం. ఇది టెంపరేచర్ T1 దగ్గర గీసాం. సో T2 అనే టెంపరేచర్ దగ్గర సపోజ్ ఇంకొక టెంపరేచర్ T2 అనే టెంపరేచర్ దగ్గర నేను గీయాలి. ఆ T2 అనే టెంపరేచర్ T1 కన్నా ఎక్కువ. ఇప్పుడు దాని గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ అర్థం చేసుకున్న దాన్ని యూస్ చేసి టెంపరేచర్కి స్పీడ్స్కి ఉన్న రిలేషన్ మీకు అర్థమైంది కాబట్టి దాన్ని యూస్ చేసి ఆ గ్రాఫ్ ఎలా ఉండొచ్చు? టెంపరేచర్ పెరిగితే ఆర్ఎంఎస్ స్పీడ్, మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్, యావరేజ్ స్పీడ్, అన్ని స్పీడ్స్ పెరగాలి కదా. ఫార్ములాస్ గుర్తుంటే మీకు √3RT/m or else √8RT/m or else √2RT/m అని రాసుకున్నాక ఫార్ములాస్ అన్ని రకాల స్పీడ్స్ టెంపరేచర్ పెరిగితే పెరుగుతాయి. సో అంటే ఈ గ్రాఫ్లో ఈ పాయింట్ దగ్గర ఏదైతే వచ్చిందో అది మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఫస్ట్ కేసులో. అదేవిధంగా దాని పక్కనే యావరేజ్ స్పీడ్ వస్తుంది ఫస్ట్ దానికి, దాని పక్కనే ఆర్ఎంఎస్ స్పీడ్ కూడా వస్తుంది ఫస్ట్ దానికి. కానీ సెకండ్ టెంపరేచర్ ఎక్కువ, టెంపరేచర్ పెంచేస్తే అన్ని స్పీడ్స్ పెరిగిపోతాయిగా, అవునా? యా తనుజ, హ్యాపీ దివాలి. 12 అయిందా? హ్యాపీ దివాలి, సేమ్ టు యూ, థ్యాంక్ యూ. ఓకే, సో సెకండ్ కేసులో ఏమవుతుందంటే ఈ స్పీడ్స్ అన్నీ కూడా షిఫ్ట్ అయిపోవాలిగా. ఈ స్పీడ్స్ అన్నీ కూడా డెఫినెట్గా షిఫ్ట్ అవ్వాలి. సో టెంపరేచర్ పెరిగితే స్పీడ్స్ అన్నీ కూడా షిఫ్ట్ అవ్వాలి రైట్ సైడ్. బట్ టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మారకూడదుగా, ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎందుకు మారుతాయి? వాటి యొక్క ఎనర్జీ పెరుగుతుంది, వాటి యొక్క కొలిషన్స్ పెరుగుతాయి, కానీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మారకూడదు కదా. ఏరియా ఆఫ్ ద గ్రాఫ్ ఏం చెప్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వస్తుంది. మీరు గ్రాఫ్ గీయాలి. ఇప్పుడు టెంపరేచర్ T2 దగ్గర టెంపరేచర్ ఎక్కువ కాబట్టి స్పీడ్స్ ఎక్కువ ఉండాలి. అదేవిధంగా వాటి యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ సేమ్ ఉండాలి. అంటే ఏరియా సేమ్ ఉండాలి, కానీ ఇవి స్పీడ్స్ అటు షిఫ్ట్ అవ్వాలి. సో స్పీడ్స్ అటు షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి గ్రాఫ్ కొంచెం వైడర్ గ్రాఫ్ అయిపోతుంది. గ్రాఫ్ వైడ్ అయిపోయింది కాబట్టి, కానీ సేమ్ ఏరియా ఉండాలి కాబట్టి ఏమవుతుంది? హైట్ తగ్గిపోతుంది. సో హైట్ తగ్గితేనే సేమ్ ఏరియా వస్తుంది, దానికి సేమ్ ఏరియా వస్తుంది. హైట్ తగ్గలేదు అనుకోండి, ఎక్కువ ఏరియా అయిపోతుంది కదా. ఎక్కువ ఏరియా అంటే ఎక్కువ మాలిక్యూల్స్ పెరిగిపోయినాయని మీనింగ్ వస్తుంది కదా, కానీ మాలిక్యూల్స్ పెరగకూడదు కదా, అవునా?
ఇక్కడ చూడండి, ఇది మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్. సెకండ్ కేసులో మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఇన్ ద సెకండ్ కేస్. అదేవిధంగా యావరేజ్ స్పీడ్ ఇన్ ద సెకండ్ కేస్, ఆర్ఎంఎస్ స్పీడ్ ఇన్ ద సెకండ్ కేస్. కానీ ఏరియా దీనికి రెండింటికి ఏరియా సేమ్ ఉండాలి, బికాస్ టెంపరేచర్ మాత్రమే మార్చాలి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మార్చాలి. ఓకే, ఏరియా ఆఫ్ ఫస్ట్ గ్రాఫ్ షుడ్ బి ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెకండ్ గ్రాఫ్ బికాస్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇస్ సేమ్. అలా ఏరియా సేమ్ చేయడం కోసం దీని హైట్ తగ్గించుకొని ఏరియా సేమ్ చేయాలి, అప్పుడే ఏరియా సేమ్ అవుతుంది, హైట్ తగ్గితే. సో అలా మనం టెంపరేచర్ పెంచుకుంటూ పోయే కొద్దీ హైట్ తగ్గి వైడ్ అయిపోతుంది గ్రాఫ్. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డిడ్ నాట్ చేంజ్ కాబట్టి ఏరియా కూడా మారకూడదు. దీనే మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పీడ్స్ అంటాం. ఇది మీకు అర్థమైతే మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పీడ్ సంబంధించిన క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, హాయ్ రమేష్, హ్యాపీ దివాళీ, సేమ్ టు యూ, థ్యాంక్ యూ. ఓకే, సో దీన్ని యూజ్ చేసి మనం కుమ్మేద్దాం క్వశ్చన్స్ని. యా, ఇక్కడ చూడండి ఒకసారి. విచ్ కంట్రీయా? మీదే కంట్రీ అమ్మా, మీదే కంట్రీయా? అదే కంట్రీ కదా నాది కూడా. ఓకే, యా, గామా ఇస్ ఈక్వల్ టు CP/CV. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని యూస్ చేసి చూడండి, హైడ్రోజన్, హీలియము, అనదర్ ఐడియల్, ఇది ట్రైఅటామిక్ గ్యాస్ అయి ఉంటుందమ్మా. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ని బట్టి ఇది ట్రైఅటామిక్ గ్యాస్ అయి ఉంటుంది. ఓకే, హైడ్రోజన్ అయితే మోనో అటామిక్ కదా, అదేవిధంగా హైడ్రోజన్ మోనో అటామిక్ కదా, డైఅటామిక్ కదా. హైడ్రోజన్ ఇస్ డైఅటామిక్, H2 ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది కదా. హీలియం వచ్చి మోనో అటామిక్, సో డైఅటామిక్. కాబట్టి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. హీలియంకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసి 3 ఉంటుంది. సో ట్రైఅటామిక్ అయితే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనకు జనరల్గా 6 ఉండాలి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇట్ హ్యాస్ అన్ అడిషనల్ వైబ్రేషనల్ మోడ్ ఉంటుంది. వైబ్రేషనల్ మోడ్ ఎక్స్ట్రాగా ఉండటం వల్ల 6 + 1 7 అయిపోతుంది. ఎప్పుడన్నా వైబ్రేషనల్ మోడ్స్ ఉంటే వాళ్ళు చెప్తేనే తీసుకోవాలి, లేదంటే డిఫాల్ట్గా మనం లేదు అని అజ్యూమ్ చేసుకోవచ్చు. సో ట్రైఅటామిక్ అని చెప్పి లీనియర్ నాన్ లీనియర్ చెప్పకపోతే డిఫాల్ట్గా నాన్ లీనియర్ అని తీసుకోవచ్చు. ట్రైఅటామిక్ అని చెప్పి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ట్రైఅటామిక్ నాన్ లీనియర్ మాలిక్యూల్ అని అజ్యూమ్ చేసుకొని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 6 తీసుకోవచ్చు. ఈ క్వశ్చన్లో వైబ్రేషన్ మోడ్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ఒకటి ఎక్స్ట్రా తీసుకోవచ్చు, టోటల్ 7 అవుతుంది. ఓకేనా? సో వాళ్ళు ఏం అడుగుతున్నారు ఇప్పుడు మనల్ని, ద వాల్యూ ఆఫ్ గామా అడుగుతున్నారు. సో గామా మీరు గుర్తుంటే ఇంతకుముందు డెరైవ్ చేసాం మనం ఫార్ములా 1 + 2/f అని. ఓకే, 1 + 2/f, ఆర్ దాన్నే మనం F + 2/f అని రాసుకోవచ్చు. సో గామా ఫర్ హైడ్రోజన్ ఎంత? F వచ్చి 5 + 2/5 which is 7/5. సో గామా ఫర్ హీలియం is F + 2/f. F వచ్చేసి హీలియంకి 3 + 2/f which is 3 + 2/3. F + 2/5 ఇదే ఫార్ములా వాడుతుంది. సో వచ్చేసి 5/3. Gamma for that third one, triatomic gas, X gas, is F + 2/f. F వచ్చి 7 తీసుకుంటున్నాం. 7 + 2/7 which is 9/7. సో మీరు చూస్తే ఆన్సర్ 7/5, 5/3, 9/7. ఎవ్రీ టైం +1 తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇస్తే ఎన్ని మోడ్స్ ఉన్నాయి, వైబ్రేషన్ మోడ్స్ ఒకటే కాదు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు. వాళ్ళు ఎన్ని చెప్తే అన్ని. సో వాళ్ళు ఇక్కడ చూడండి, బట్ హ్యావ్ అన్ అడిషనల్ వైబ్రేషన్ మోడ్. అడిషనల్ 4 మోడ్స్ అని చెప్పలేదు, 2 మోడ్స్ అని చెప్పలేదు, జస్ట్ అడిషనల్ వైబ్రేషన్ మోడ్ అంటే ఒక్క మోడ్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్. Next, a gas mixture consists of 2 moles of oxygen and 4 moles of argon at temperature T. Neglecting all vibrational modes, the total internal energy of the system is.
టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే మనం ఇంతకుముందు నేర్చుకుందాం. ఎనర్జీ ఏదైతే అంటున్నాం మనం ఇంతకుముందు మనం ఏదైతే నేర్చుకున్నాం, ఎనర్జీ అంటే ఇంటర్నల్ ఎనర్జీ అని అర్థం. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఈ అనే లెటర్ తీసుకున్నాం మనం. ఇంటర్నల్ ఎనర్జీ అంటే యూ అని కూడా తీసుకోవచ్చు. ఈ అనే లెటర్ వాడుకోవచ్చు, యూ అనే లెటర్ వాడుకోవచ్చు. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత కూడా కైనెటిక్ ఎనర్జీ ఫామ్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. అది రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అవచ్చు, ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ. దానికి ఫార్ములా ఏం వచ్చాం మనం, F/2 nRT ఫర్ n మోల్స్ ఆఫ్ గ్యాస్. ఒక మోల్కి అయితే n1. ఓకే, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫామ్లో మాట్లాడితే దీన్నే F/2 క్యాపిటల్ N ఇంటూ K ఇంటూ T అని రాసుకోవచ్చు. సో ఇది మోర్ కంఫర్టబుల్ ఫార్ములా. ఓకే ఫైన్. సో చూడండి, ఫర్ ఆక్సిజన్ ఎనర్జీ ఎంత, ఎనర్జీ ఆఫ్ ఆక్సిజన్ 2 moles. ఫర్ ఆక్సిజన్ ఎఫ్ వాల్యూ ఎంత, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5. 5/2 ఇంటూ నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చి 2 RT. 2 క్యాన్సిల్, ఇట్ ఇస్ 5 RT. అదేవిధంగా ఆర్గాన్కి ఇంటర్నల్ ఎనర్జీ ఎంత, ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ ఆర్గాన్, ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ ఆక్సిజన్. యా, ఇప్పుడు ఓకే అమ్మా, ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. ఛార్జింగ్ అయిపోయింది మైక్లో. నౌ ఇట్స్ ఫైన్. ఓకే కదా. సో రెండింటి యొక్క ఇంటర్నల్ ఎనర్జీస్ కనుక్కున్నాం. నెంబర్ ఆఫ్ మోల్స్ తెలియాలి, అదేవిధంగా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ రెండు తెలియాలి. రెండు గ్యాస్ మిక్స్ చేశారు కాబట్టి రెండింటి యొక్క ఎనర్జీ యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ చూడండి, సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ డ్యూరింగ్ ద ట్రాన్సిషన్. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కావాలంట. ఓకే, సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యూ కావాలంట. సో డెల్టా యూ ఇజ్ ఈక్వల్ టు, సో యూ ఫార్ములా ఏంటి మనకు, F/2 nRT అవునా. సో డెల్టా యూ అంటే యూ ఫైనల్ మైనస్ యూ ఇనిషియల్. యూ ఫైనల్ వచ్చేసి F/2 nRT ఫైనల్ మైనస్ F/2 n ఇంటూ R ఇంటూ T ఇనిషియల్. సో డెల్టా యూ ఇజ్ ఈక్వల్ టు F/2 n ఇంటూ R ఇంటూ T ఫైనల్ మైనస్ T ఇనిషియల్ అని రాసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఎప్పుడైనా సరే డెల్టా యూ అని అడిగితే, యూ అంటే F/2 nRT అన్నాం కదా, డెల్టా యూ అంటే ఎప్పుడైనా సరే nR డెల్టా T అని రాసుకోవచ్చు. చేంజ్ ఇన్ టెంపరేచర్ తెలిసి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్ ఇచ్చారు మనకు, ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్ ఇచ్చారు, కనిపిస్తుంది అనుకుంటా బాగానే. యా, ముందు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా ఒకసారి. సో ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా మనకు తెలుసు కదా, F/2 nRT. ఫస్ట్ గ్యాస్ O2 గ్యాస్కి O2 డయాటమిక్ కదా, O2 అంటే O2 అని ఉంది కదా డైరెక్ట్గా, అక్కడ డయాటమిక్ అని అర్థం అవుతుంది కదా. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ సబ్స్టిట్యూట్ చేయండి, ఎన్ని మోల్స్ ఉంది, 2 moles ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఎనర్జీ వస్తుంది, ఆక్సిజన్ యొక్క ఎనర్జీ. అదేవిధంగా ఆర్గాన్ అనేది నోబుల్ గ్యాస్, అంటే మోనోఅటామిక్. నోబుల్ గ్యాస్ ఎప్పుడు కూడా మోనోఅటామిక్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఆర్గాన్కి మోనోఅటామిక్ కాబట్టి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్గాన్కి తెలుసు, సబ్స్టిట్యూట్ చేయండి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3, నెంబర్ ఆఫ్ మోల్స్ 4, సబ్స్టిట్యూట్ చేస్తే 6 RT వస్తుంది. ఈ రెండు గ్యాసెస్ని మిక్స్ చేసాం కాబట్టి ఎనర్జీస్, టోటల్ ఎనర్జీ వచ్చి రెండు గ్యాసెస్ యొక్క టోటల్ ఎనర్జీని యాడ్ చేసుకోండి, 11 RT వస్తుంది. ఓకేనా, రైట్. ఇక్కడ
మనకు ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వచ్చింది. ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి వచ్చింది. సో ఏ అనే పాయింట్ దగ్గర టెంపరేచర్ తెలుసుకొని బి అనే పాయింట్ దగ్గర టెంపరేచర్ తెలుసుకుంటే ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అవునా? సో 1 మోల్ అన్నారు. ఐడియల్ డయాటమిక్ గ్యాస్ అన్నారు. ఐడియల్ డయాటమిక్ గ్యాస్ అయితే ఎఫ్ ఎంత? 5. సో ఎఫ్ 5 డివైడెడ్ బై 2, నెంబర్ ఆఫ్ మోల్స్ 1, ఆర్ వచ్చేసి ఆర్ వాళ్ళు ఇవ్వలేదు. ఓకే, మనం 8.3 తీసుకోవచ్చు. ఓకే, ఇంటూ టీ ఫైనల్ మైనస్ టీ ఇనిషియల్. ఓకే, సో టీ ఫైనల్ మైనస్ టీ ఇనిషియల్ కదా. ఓకే, ఇక్కడ చూడండి, ఏ అనే పాయింట్ దగ్గర ప్రెషర్ ఇచ్చారు, మనకు 5 అని ఇచ్చారు. అదేవిధంగా వాల్యూమ్ వచ్చి 4 వచ్చింది. సో పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ గ్యాస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనం వాడుకుంటే, సో పాయింట్ ఏ దగ్గర మనం అప్లై చేద్దాం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ప్రెషర్ వచ్చేసి ఎంత ఉంది? ప్రెషర్ 5 కిలో పాస్కల్స్. 5 × 10⁻³ ఉంది. వాల్యూమ్ ఎంత ఉంది? 4 ఉంది. ఓకే, పాయింట్ ఏ దగ్గర వాల్యూమ్ 4, ప్రెషర్ వచ్చి 5 కిలో, ఇజ్ ఈక్వల్ టు N1 R ఇంటూ టీ టెంపరేచర్ ఎట్ ఏ. టెంపరేచర్ ఎట్ ఏ అంటే టెంపరేచర్ ఇనీషియల్ అనుకోవచ్చు. సో వచ్చేసి ఈక్వల్ టు టెంపరేచర్ ఇనీషియల్ ఇజ్ ఈక్వల్ టు 5 4s are 20 × 10⁻³ డివైడెడ్ బై R. పాయింట్ ఏ దగ్గర. పాయింట్ బి దగ్గర చేద్దాం. అదేవిధంగా పాయింట్ బి దగ్గర పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఈక్వేషన్ అప్లై చేద్దాం. పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఈక్వేషన్ అప్లై చేద్దాం. ప్రెషర్ ఎంత ఉంది బి దగ్గర? ప్రెషర్ వచ్చేసి 2 ఉంది, 2 కిలో పాస్కల్స్ ఉంది. సో 2 కిలో ఇంటూ వాల్యూమ్ వచ్చేసి 6 ఉంది. అవునా? వాల్యూమ్ వచ్చేసి 6 ఉంది. ఇజ్ ఈక్వల్ టు N1 మోల్ అని ఇచ్చారు, ఇంటూ ఆర్ ఇంటూ టీ. సో టెంపరేచర్ ఇజ్ ఈక్వల్ టు 12 కిలో డివైడెడ్ బై ఆర్. ఇది వచ్చేసి 20 కిలో డివైడెడ్ బై ఆర్. సో 20 కిలో డివైడెడ్ బై ఆర్. ఇక్కడ ఏం చేస్తున్నా ఆర్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నా. టీ ఫైనల్ ఎంత? దిస్ ఇస్ టీ ఫైనల్. బి అనే పాయింట్ ఫైనల్ పాయింట్, ఏ నుంచి బీకి వెళ్తుంది. సో 12K సో బి అనే పాయింట్ వచ్చేసి 12K డివైడెడ్ బై ఆర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్ ఎంత? 20K డివైడెడ్ బై ఆర్. ఆర్ క్యాన్సిల్ చేసేస్తే సో ఏం మిగులుతుంది ఇక్కడ? -8K ఉంది. -8K డివైడ్ బై 2 ఇస్ 4K. 4 5s are 20K. -20 కిలో. ఆన్సర్ ఎనర్జీ కాబట్టి జౌల్స్లో ఉంటుంది. -20 కిలో జౌల్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ గివెన్ బై, ఇంతకుముందు రాసుకున్నాం కదా, గామా ఈక్వల్ టు 1 + 2/n అని ఫార్ములా లాగా రాసుకున్నాం కదా. ఇక్కడ ఎఫ్ బదులు వాళ్ళు n తీసుకున్నారు. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం జనరల్గా ఎఫ్ తీసుకున్నాం, వాళ్ళు n తీసుకున్నారు. 1 + 2/f అని ఫార్ములా రాసుకున్నాం, అదే ఫార్ములా అడుగుతున్నారు. నెక్స్ట్, దెన్ ద హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే సివి ఇచ్చారు. హీట్ కెపాసిటీ ఆఫ్ ద గ్యాస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఇస్ 5 జౌల్ పర్ కెల్విన్ అంట. 5 జౌల్ పర్ కెల్విన్. ఓకే, సో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ దిస్ గ్యాస్. ఓకే, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇచ్చారు. సో స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇస్ ఈక్వల్ టు √of గామా ఇంటూ పి డివైడెడ్ బై రో. ఓకేనా? సో స్పీడ్ ఆఫ్ సౌండ్ 952 ఇచ్చారు, ఇస్ ఈక్వల్ టు √of గామా ఇంటూ ప్రెషరు వాళ్ళు ఇచ్చారా, నేషనల్ NTP అన్నారు. ఓకే, సో నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అంటే ప్రెషర్ వచ్చి 10⁵. సో రో అంటే డెన్సిటీ. సో రో డెన్సిటీ కదా. డెన్సిటీ అంటే డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ ఎంత అంటే 4 grams. ఓకే, అంటే 4 grams. ఓకే, 4 × 10⁻³ డివైడ్ బై 22.4 లీటర్స్ అంటే 22.4 × 10⁻³ m³ అని రాసుకోవచ్చు. సో 4/22.4 అనేది డెన్సిటీ. ఓకే, అది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మీరు. 4/22.4 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దీని నుంచి మనం గామా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో గామా వచ్చేస్తే CP ఈజ్ ఈక్వల్ టు CP/CV ఈక్వల్ టు గామా. CP ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ CV. సో గామా ఇక్కడ కనుక్కున్న గామా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు CP వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఐ థింక్ 8 ఎంతో వస్తుంది. క్యాలిక్యులేషన్ నేను వదిలేస్తున్నా, టైం అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. సో మీన్ ఫ్రీ పాత్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, చాలాసార్లు రాసుకున్నాం మనం ఫార్ములా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/√2πd²n. d అంటే డయామీటర్. సో డయామీటర్ లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డయామీటర్ స్క్వేర్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ స్క్వేర్.
It is inversely proportional to radius square. So lambda is proportional to 1 by r square or inversely proportional to r square అని చెప్పొచ్చు. Next, the amount of heat energy required to raise the temperature of 1 gram of helium at normal temperature and pressure is normal 1 gram of helium anta. Helium 1 gram ante enni moles? Number of moles equal to actual mass divided by molar mass. Actual mass anta 1 gram. Molar mass for helium anta 4 grams. Ante 1 by 4 moles undi. 1 by 4 moles undi. So heat energy required to raise the temperature of 1 gram of helium at normal temperature and pressure from T1 to T2. Temperature raise చేయాలంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్ టు F/2 NR డెల్టా T అని రాయొచ్చు. ఓకే, NR డెల్టా T, ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు F ఎంత? హీలియం కదా, హీలియంకి 3/2, నెంబర్ ఆఫ్ మోల్స్ 1/4 ఇంటూ R ఇంటూ డెల్టా T వచ్చేసి T2 మైనస్ T1. సో 3/8 R ఇంటూ T2 మైనస్ T1. ఓకే, బేసిక్ ఆర్లో లేదా ఆన్సర్ మనకు మీకు గుర్తుంటే R ఇస్ ఈక్వల్ టు NA అవగాడ్రో నెంబర్ ఇంటూ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అని రాసుకున్నాం. అది సబ్స్టిట్యూట్ చేసుకోండి. అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3/8 NA/KB వస్తుంది. NA అంటే అవగాడ్రో నెంబర్, KB అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. మనం K అని రాస్తున్నాం, వాళ్ళు KB అని రాస్తున్నారు. నెక్స్ట్, సో దెన్ CV ఈజ్ ఈక్వల్ టు CV అడుగుతున్నారు వాళ్ళు. సో CV ఈజ్ ఈక్వల్ టు బేసికలీ F/2 ఇంటూ R అన్న గామాల్లో రాయాలి మనం. సో గామా ఈజ్ ఈక్వల్ టు బేసికలీ 1 + 2/F. అవునా, గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 2/F. గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2/F. F/2 ఈజ్ ఈక్వల్ టు 1 by gamma minus 1. F/2 ప్లేస్లో గామా సబ్స్టిట్యూట్, F/2 ప్లేస్లో 1 by gamma minus 1 సబ్స్టిట్యూట్ చేస్తే CV ఈజ్ ఈక్వల్ టు R డివైడెడ్ బై గామా మైనస్ 1. సింపుల్ రిలేషన్స్. అయిపోయిందాం, ఇంకొక 10 minutesలో క్లోజ్ చేసేస్తాను. అయిపోయింది, ఇంకొక 5-6 క్వశ్చన్స్ ఉన్నాయి, క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్, స్పెసిఫిక్ హీట్స్ పర్ యూనిట్ మాస్ అంట. అవి కనుక మోలార్ మాస్ కనుక అయితే CP మైనస్ CV విల్ బి ఈక్వల్ టు R. కానీ అవి గ్రామ్ స్పెసిఫిక్ హీట్స్ అయితే ఏమవుతుంది? దీన్ని M టైమ్స్ CP స్మాల్ CP, M టైమ్స్ స్మాల్ CV ఇజ్ ఈక్వల్ టు R. ఇవి మోలార్ స్పెసిఫిక్ హీట్స్, ఇవి గ్రామ్ స్పెసిఫిక్ హీట్స్. గ్రామ్ స్పెసిఫిక్ హీట్స్కి ఇదే రిలేషన్ రాస్తే మేయర్స్ రిలేషన్ని R డివైడెడ్ బై M వస్తుంది. నెక్స్ట్, మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇస్ 7/2 R. The ratio of specific heat at constant pressure to that at constant volume అంటే CP/CV అడుగుతున్నారు వాళ్ళు. CP/CV is nothing but gamma, అంతే కదా. సో మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఇస్ 7/2 R అంట. అంటే CP ఇచ్చారు వాళ్ళు, CP ఈజ్ 7/2 R అని ఇచ్చారు. సో CP వాల్యూ బేసిక్గా ఏంటి? F/2 + 1 ఇంటూ R. ఓకే, అవునా. CP ఈజ్ ఈక్వల్ టు F/2 + 1 ఇంటూ R అలా రాసుకోవచ్చు, లేదంటే CV + R అని కూడా రాసుకోవచ్చు. CV వచ్చేసి F/2 R, దాని నుంచి కూడా. సో F/2 + 1 ఆర్ F + 2/2 ఈజ్ ఈక్వల్ టు 7/2. 7/2ని దీనికి ఈక్వేట్ చేస్తున్నా. సో 2 క్యాన్సిల్. F ఎంత అవుతుందమ్మా? 5. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 5. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5 అయితే గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 2/F అని రాసుకోవచ్చు మనం. 1 + 2 డివైడెడ్ బై 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7/5. 1 second. Yeah, perfect. 7/2. Yeah, 7/5. Simple relations. Next, if gamma be the ratio of specific heats of perfect gas, the number of degrees of freedom of a molecule of gas is. Gamma be the ratio of specific heats. అంటే CP/CV గురించి ఇచ్చారు గామా అనేసి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి అడుగుతున్నారు. ఓకే, గామా అనేది మనకు 1 + 2/F అని తెలుసుగా. సో గామా మైనస్ 1 వచ్చి 2/F. F is equal to 2 divided by gamma minus 1. Next, degree of freedom of a molecule of a triatomic gas. Triatomic gas ki enta unta? 6. 5 కూడా ఉంటాయి లీనియర్ మాలిక్యూల్స్. ట్రయాటమిక్ లీనియర్ మాలిక్యూల్స్ అయితే 5 కూడా ఉండొచ్చు, కానీ 5 ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు డిఫాల్ట్గా ట్రయాటమిక్ మెన్షన్ చెప్పితే ట్రయాటమిక్ నాన్ లీనియర్ మాలిక్యూల్స్ అని అస్యూమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఏ డయాటమిక్ గ్యాస్. ఎప్పుడైనా ట్రాన్స్లేషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చి ఎప్పుడూ 3నే.
ఎట్లాంటి గ్యాస్ అయినా డయాటమిక్ కాదు ట్రయాటమిక్ అయినా దేనికైనా ట్రాన్స్లేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3నే ఉంటాయి. రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ యాక్చువల్గా 3 ఉంటాయి. డయాటమిక్ గ్యాస్కి ఆ రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 2 ఉంటాయి. ట్రయాటమిక్ గ్యాస్కి అయితే 3 ఉంటాయి. ఏ గ్యాస్కైనా సరే రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 కన్నా ఎక్కువ ఉండవు. ట్రాన్స్లేషన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎటువంటి గ్యాస్కైనా 3నే ఉంటాయి, మారుతుంది. రొటేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 2 అన్నా ఉండొచ్చు, లేకపోతే 3 అన్నా ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ట్రయాటమిక్ ఆర్ డయాటమిక్. వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ అయినా ఉండొచ్చు, బేస్డ్ ఆన్ గివెన్ డేటా. మనకు ఫిక్స్డ్గా ఒక ఫార్ములా అంటూ మనకు అవసరం లేదు. వాళ్ళు క్వశ్చన్లో చెప్తారు ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది వైబ్రేషనల్ డిగ్రీస్ అని. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి మనం. నెక్స్ట్, ఇఫ్ గ్యాస్ కాన్స్టెంట్ ఇస్ దిస్ మచ్ ద గ్యాస్ ఇస్ మేడప్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్, ఎటువంటి మాలిక్యూల్స్తో తయారు చేశారని అడుగుతున్నారు. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు సివి ఇంటూ 0.67 అంట. 0.67 అంటే 2/3గా, అంటే సివి ఈజ్ ఈక్వల్ టు 3/2 ఆర్ అనేగా. బట్ బేసిక్గా సివి ఫార్ములా ఏంటి, F/2R కదా, అంటే F ఈజ్ ఈక్వల్ టు 3. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 అంటే డెఫినెట్గా అది మోనో అటామిక్ గ్యాస్ అయి ఉంటుంది. నెక్స్ట్, సో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా, బేసిక్గా ఏం చెప్పలేదు, మోలార్ గ్రామ్ స్పెసిఫిక్ అని చెప్పలేదు కాబట్టి మోలార్ అని అనుకోండి. సో ఎటువంటి గ్యాస్కైనా సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ఏ అవ్వాలి, అంటే ఏ ఈక్వల్ టు బీనే జరగాలి. నెక్స్ట్, for a certain gas the ratio of specific heats is given by gamma equal to 1.5. For this gas, so Cp is equal to Cp by Cv is equal to gamma. Cp is equal to 1.5 Cv because gamma is given as 1.5. Okay na? Or else gamma 1.5. Gamma is 1.5. We can write as 1 plus 2 by f. Gamma formula 1 plus 2 by f. So 2 by f is equal to 1.5 minus 1, which is 0.5. So f is equal to 4. F equal to 4. So Cv is equal to f by 2 into r, which is 2r. Cp is equal to f by 2 into r. Cp is equal to Cv plus r. Cp is equal to Cv plus r, or gamma into Cv. That also you can write. Gamma into Cv. 1.5 into 2r is 3r. ఎట్లయినా రాసుకోవచ్చు. So Cv is 2r plus r is 3r. So 3r. Cp is 3r. Cv is 2r, which is not there. So Cp, that should be correct answer. Next, if the same gas is heated at constant volume to raise the temperature by same 10K, heat required is. Okay, so heat required at constant pressure, okay, constant pressure is 1 mole of NCV Cp delta T. N వచ్చి 1, so Cp into delta T అని రాసుకోవచ్చు. ఓకేనా? Right. If the same gas is heated at constant volume to raise the temperature by same 10K, raising temperature is same, the heat required. So QV is equal to Cv into delta T. Okay, so let's divide both of them. Qp by Qv, heat required at constant pressure divided by heat required at constant volume is equal to Cp by Cv into 1, because temperature change in temperature same అంటున్నారు రెండు కేసెస్లో. చేంజ్ ఇన్ టెంపరేచర్ సేమ్ 10K 10 Kelvin 10 Kelvin. సో Cp by Cv అంటే ఏంటి, గామానేగా. ఐడియల్ మోనో అటామిక్ గ్యాస్కి గామా ఏంటి, ఐడియల్ మోనో అటామిక్ గ్యాస్కి నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఒకటే నాకు మైండ్లో ఉంటుంది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మోనో అటామిక్ గ్యాస్కి ఎంత, 3, విచ్ ఇస్ 3 + 2 5/3, అవునా. సో గామా ఇస్ 5/3. సో QV is equal to 5/3 ఆ పక్కకు పంపిస్తే 3/5 అవుతుంది. హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో 3/5 ఇంటూ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ ఎంత, 207. సో 3/5 అంటే 0.6 ఇంటూ 207. 0.6 అంటే సగం కన్నా ఎక్కువ అంటే 200లో 207లో సగం ఎంత, 104. దానికన్నా కొంచెం ఎక్కువ అంటే 120, అప్రాక్సిమేట్గా 124 ఎంత. జస్ట్ మల్టిప్లై చేయండి, మీకు 124 వస్తుంది ఎగ్జాక్ట్గా. నెక్స్ట్, పాలిఅటామిక్ గ్యాస్ విత్ n degrees of freedom. ఆక్సీ అయిపోవచ్చిందమ్మా. పాలిఅటామిక్ గ్యాస్ నాకు కూడా క్లాస్ స్టాప్ చేయాలనే ఉంది, కానీ టాపిక్ మధ్యలో వదలలేం కదా. సో టాపిక్ మధ్యలో వదలలేం, కంప్లీట్ అయిపోతే PYQs అన్ని మీరు రేపు ఎప్పుడైనా రిఫర్ చేయాలి. లాస్ట్ క్వశ్చన్, సూపర్, లాస్ట్ క్వశ్చన్. ద పాలిఅటామిక్ గ్యాస్ విత్ n degrees of freedom హ్యాస్ మీన్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ గివెన్ బై. సో పాలిఅటామిక్ గ్యాస్ విత్ n degrees of freedom, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ F బదులు n తీసుకున్నారు. సో మీన్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ ఎనర్జీ ఎంత,
F/2 KT, F/2 KT, ఇక్కడ F బదులు N ఉంది. ఓకేనా, N మాలిక్యూల్స్కి అయితే క్యాపిటల్ Nతో మల్టిప్లై చేస్తాం. దట్స్ ఆల్. అయిపోయింది, క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ కీ కూడా ఉంది క్వశ్చన్స్కి, క్వశ్చన్ వైజ్ మీరు కాంట్ రిఫర్ చేసుకోవచ్చు. నేను ఈ పీడిఎఫ్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకేనా, సో ఓకే దెన్, టేక్ కేర్. విల్ మీట్ అగైన్ ద నెక్స్ట్ సెషన్, ద నెక్స్ట్ వీక్. సారీ, నాట్ నెక్స్ట్ వీక్, రేపు కలుద్దామమ్మా. రేపు థర్మోడైనమిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. కాన్సెప్ట్ చెప్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను. సో టేక్ కేర్, హ్యాపీ దివాళీ.